ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి దైవజనులు ఎలీషా గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన సంవత్సరాల్లో వారి నాన్నగారు మనోహర్ గారు వారి ద్వారా ఈ స్థలము, ఈ యొక్క మందిరాన్ని స్థాపించబడి కొన్ని కారణాల వల్ల తండ్రి సంఘం నాయన చిన్న భిన్నం చేసేసారు నాయన. ఏదైనా కానీ నీ దాసుడు, నీ కుమారుడు ఎలీషా గారిని మీరు విడిచిపెట్టలేదు నాయన. ఎవ్వరు విడిచిపెట్టినా మీ దాసుని మీరు విడిచిపెట్టలేదు నాయన. ఈ ప్రారంభ రోజు ఎప్పుడు ఈ స్థలంలో మీటింగ్స్ పెట్టలేదు నాయన. ఇది ప్రారంభ రోజు, మొట్టమొదటి సంవత్సరం నాయన. ఈ సభను ప్రభువ మీరు కొనసాగిస్తున్నందుకు వందనాలు. ఈ గ్రామస్తులందరినీ నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా ప్రియులు యేసురాజు గారిని బట్టి, వారి టీంని బట్టి, ఆర్కెస్ట్రా బట్టి, సౌండ్ సిస్టమ్ బట్టి, వచ్చిన బిడ్డలు బట్టి, సేవకులు బట్టి వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఇదిగో నాయన, ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు రాలేదు, ఈ స్థలంలోకి నేను ఎప్పుడు రాలేదు నాయన. నూతనంగా ఈ స్థలానికి నన్ను మీరు నడిపించారు కాబట్టి గ్రామానికి, సంఘానికి కావలసిన మాటలు మీరు అందించండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. గట్టిగా చెప్పండి అమ్మా, మరొకసారి చెప్పండి. మంచిది. ఒక పాట నేను రెండు శరణాలు, 2 పల్లవిలు పాడతానమ్మా. పాడమంటారా? ఆర్కెస్ట్రా వారు చప్పట్లు కొట్టండి సార్, గట్టిగా గట్టిగా కొట్టు. మంచిగా వాయిస్తున్నారు. ఇలా మంచిగా వాయిస్తున్నారని వెళ్ళిపోయాడు ఒక ఆయన, మా బావగారు. ఆయన ఎవరో చెప్పండి. చాలా సంవత్సరాలు అయిపోయింది కలుసుకొని. దేవునికి స్తోత్రం. తమ్ముళ్ళు మరి నాకు తెలియదు కానీ తమ్ముళ్ళు కూడా వందనాలు. మీ అందరికీ వందనాలు. ఎలీషా అయ్య గారికి కూడా వందనాలు. మా ప్రియులు యేసురాజు అయ్య గారు వారు ఆ యొక్క మరి వారి గ్రామానికి, వారి సంఘాన్ని నన్ను పిలిచారు. చక్కగా వాడబడ్డాను. చక్కని బిడ్డలు, చక్కన మరి చెల్లిగారు, చక్కని ప్రార్థనా పరురాలావుడు, ప్రవచన వారం కలిగిన దైవజనురాలావుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మా మాస్టర్ లెక్చరర్ గారికి వందనాలు. మంచి ప్రేమ గలవారు మాస్టారు. చక్కగా బండి మీద తీసుకొచ్చారు నన్ను, కుదపకుండా కదపకుండా చక్కగా నన్ను బాగా తీసుకొచ్చారు. మేడం గారు ఉన్నారండి, ఏరండి అమ్మా, వందనాలమ్మ మీకు. యేసు రక్తమే జై. ఓకే. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కొట్టాలి, కొట్టాలి. ఆతులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. ఆతులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాగుంటే, న్యాయము తీర్చే నీవు నాగుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు పైకెత్తి ప్రభు నామముకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఓకే, మంచి మరి సమయంలో దైవజనులు ఎలీషయ్య గారు, మంచి దైవజనుడు, ఏమండి మంచి పాటలు పాడి ఆ ఆ యొక్క తలంతులు కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా విశ్వాసముతో కొనసాగిస్తున్న మీ దైవజనుడు ఎలీషయ్య గారు. దేవుని స్తోత్రం. ఆయనకి ఎంతమంది పిల్లలు చెప్పాలి గట్టిగా. నాకంటే పొడుగ్గా ఉన్నారు వాళ్ళు. నేను ఎలా చూడవలసి వస్తుంది వాళ్ళని. మంచి పిల్లలండి, మంచి పిల్లలు. దైవ సేవకులు పిల్లలంటే అలా ఉండాలి. అవునా కాదా? చెప్పాలి గట్టిగా. కాబట్టి రాబోయే దినాలు మరి బిడ్డలు కూడా సేవ చేయాలి. మీరు కూడా అలా వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు రాత్రి యేసురాజు అయ్య గారు మంచి వర్తమానం ఇస్తారు. దేవుడు వారిని, వారి సేవను పరిచయం దేవుడు ఆశీర్వదించును గాక. మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం తెచ్చుకున్నారా బైబిల్ అమ్మా? వెరీ గుడ్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఎవరన్నా చదువుతారు అక్కడ? గట్టిగా స్వరం ఎత్తండి. ఒక్కలే చదవండి. అదిగో గట్టిగా చదవమంటే అమ్మా నువ్వు మొదలెట్టి బుజ్జి. తిరుగుబాటు మానుపుటకు, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. మూడు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తిరుగుబాటు మానుపుటకు ఈ లోకానికి వచ్చాను. 2, పాపమును నివారణ చేయడానికి వచ్చాను. 3, మన చేసిన దోషములను ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 3 మాటల్లో ఒక మాట నేను దాన్ని కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా విందాం. ఫస్ట్ మాట ఏంటండి? తిరుగుబాటు. ఏమండి ఏంటండి? గట్టిగా చెప్పాలి. తిరుగుబాటు అంటే మనుషుడి మీద తిరుగుబాటు ఎవరైతే చేస్తున్నారో వారిని ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు? మానుపుటకు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా తిరుగుబాటు, ఎక్కడ చూసినా కుటుంబంలో కానీ, ఏమండి సమాజంలో కానీ
ప్రతి చోట ఏం జరుగుతుంది ఈ దినాల్లో? నేను చూసినంత లెక్కలో ప్రతి చోట, కుటుంబంలో, ఫ్యామిలీలో, ఎవడి సమాజంలో, ప్రతి ఊరిలో, ప్రతి దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే తిరుగుబాటు జరుగుతుంది. రెండోది ఏంటంటే సేవకుడి మీదగా తిరుగుబాటు జరుగుతుంది. ఏంటి? ఎవరి మీద? చెప్పాలి గట్టిగా. సంఘములో కూడా ఏం జరుగుతుంది? తిరుగుబాటు. ఏమండి? కుటుంబంలో తిరుగుబాటు, అన్నదమ్ముల మీద తిరుగుబాటు, అక్క చెల్లెల మీద తిరుగుబాటు, అత్త కోడల మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, ప్రతి ఒక్కరి మీద తిరుగుబాటు. చివరికి మరలా సంఘంలో కూడా చెప్పాలి గట్టిగా తిరుగుబాటు జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఉదాహరణ మీకు బాగా తెలుసు, కయ్యేను ఏబీలు ఉన్నాడు. అవునా? చెప్పరేమ్మా? ఎవరి బిడ్డలలో? సాతాను బిడ్డలా? ఆవిడెవరు సాతాను బిడ్డలు అంటుందండి? ఎవరు బిడ్డలండి? వారి యొక్క సంతానం కలిగిన కయ్యేను ఏబేలు. ఏబేలు దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించేవాడు అంటండి. అందుకనే దేవుడు ఏబేలుని ఇష్టపడేవాడు. తర్వాత రెండోది ఎవరు? కయ్యేను. ఆయన ఏం చేసేవాడు? ఏమండి? దేవునికి ఇష్టము లేని బలులు అర్పించేవాడు. అందుకనే దేవుడు అతన్ని ఇష్టపడలేదు. ఎవరిని ఇష్టపడ్డాడంటే చెప్పండి, ఏబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణలు అర్పించేవాడు. కానీ కయ్యను లేగలేని, కుట్టుకాలి, పనికిరాని అన్ని దేవునికి చెప్పాలమ్మా అర్పించేవాడు. అందుకనే దేవుడు అతన్ని ప్రేమించలేదు. కానీ ఎక్కువ ఎవరిని ప్రేమించాడంటే ఏబేలుని ప్రేమించాడు. స్తోత్రం. మనము కూడా ఏబేలు వలె శ్రేష్టమైన అర్పణలు చెల్లించాలి. ఇప్పుడు చాలా ఖర్చు, 3 రోజులు ఖర్చుది. నిజంగా చెప్తున్నాను వినండి. ఎలీషా గారి దగ్గర 10 రూపాయలు లేవు ఇప్పుడు. అంటే నేను ఆయన చెప్పాడు, మీరు చెప్తున్నారు అనుకుంటున్నారా? నా వివేచన ఎక్కువ, నాకు వివేచన బాగా ఎక్కువ నాకు. ఆయన దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతం, తెలుసు నాకు. టిఫిన్ చేస్తావని అన్నాడు, వద్దన్నాను. డ్రింక్ తాగుతావనే వద్దన్నాను. ఎన్ని తాగుతావా అన్నాడు, వద్దన్నాను. స్తోత్రం చెప్పండి. రాగానే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఎవరు నేను ఇబ్బంది పెట్టను. నేను ఏమ్మా సెల్లో లోపల పెట్టాడమ్మా, ఇది చేస్తున్నారు కదా భక్తులు, చేటంత సెల్ల ఉంది నీ దగ్గర. ఈడెవడో కానీ ఇంత మొక్క తీసి అందులో పెడుతున్నాడు ఎవడో, వాక్యం అంతా పడతలేదు. నవ్వుతుంది కాదు, వాక్యం పెడతలేదు, సాక్ష్యం పెడతలేదు. ఏదైనా నవ్విచ్చే మాట ఉంటుంది అనుకో, అది ఎట్టేసి మొత్తం రోల్ చేసేస్తున్నాడు ఆడు. జోక్ కాదు, మీకు ఏం తెలుసు? మీకు సేవకుడిని ఏం చేస్తున్నాడంటే అవమానపరుస్తున్నాడు ఆడు. నీకు చేతనైతే ఏం చేయాలి? వాక్యం పెట్టు, తర్వాత నా సాక్ష్యం పెట్టు, అంతేగాని నవ్విచ్చే మాట పెడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కొడతాడు ఆడిని? నేలకేసి కొట్టేస్తాడు దేవుడు. ఇక నేల కరిసేస్తాడు ఆడు. ఎవరితో పెట్టుకుంటున్నాడు? చెప్పండి. ఒకటి సేవకుడితో పెట్టుకుంటున్నాడు, ఒకటి దేవుని వాక్యంతో పెట్టుకుంటున్నాడు ఆడు. కోక్కో బుజ్జి గోకుతున్నామండి. ఆ పక్కన ఉన్నామని ఆవిడ చూస్తుంది, నవ్వుతుందిలే. ఒలే గోకుడు ఎక్కువ అనుకోండి, మనకి కుదురు కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం దేవతత్వంలాగా ఉన్నారు మీరు. గోకుడు ఎక్కువ మనకి. యేసు రక్తమే జై. కుదురు కూర్చోండి. మనోడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. తిరుగుబాటు. అందుకనే మరి ఏబేలు మీద ఏం చేశాడు చెప్పాలి? ఏబేలు మీద కయ్యేను ఏం చేశాడు చెప్పాలి? తిరుగుబాటు చేశాడు.
నన్ను ప్రేమిస్తలేదు కాబట్టి నన్ను ప్రేమించాలా. దేవుడు నన్ను ప్రేమించాలంటే ఎవరిని చంపేయాలి? చెప్పాలి గట్టిగా. ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసిన అన్నదమ్ములు పడతాలా, అక్క చెల్లెలు పడతాలా, తల్లిదండ్రులు పడతాలా, అక్క చెల్లెలు పడతాలా. అక్క ఏది కట్టుకుంటే నేను ఇది కట్టుకుంటాను, నేను కట్టుకుంటానంటే ఆవిడ కట్టుకుంటుంది, జపలాట అయిపోతుంది. ఎవరు తగ్గించుకోవాలి? ఎవరా చెప్పండి రా. ఎవడో ఒకరు తగ్గించుకుంటే ఆ యొక్క మా ముందుకు నడుస్తుంది. చాలామంది కుటుంబంలో ఎందుకు ఇలా బలైపోతారంటే తిరుగుబాటు. అత్తగారి మీద కూడా తిరుగుబాటు. ఎవరో మీకెలా తెలుసు? ఎంతమంది లేరా? కోడలే కానీ ఎవరు లేరా? అంత కసి ఏంటమ్మా అత్తగారంటే మీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అత్తగారు ఎవరితో సమానం తెలుసా? చెప్పండి రా. తల్లితో సమానం. తల్లిగా చూసుకోండి. కోడలు ఎలా చూసుకోవాలి అత్తగారు? చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా చూసుకుంటే ఏ గొడవ, ఏ గోళ, ఏ బాధ. అమ్మా గట్టిగా మాట్లాడండి అమ్మా. అంత స్లోగా మాట్లాడుతున్నారు తల్లి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ చూసినా తిరుగుబాటు. వెంటనే ప్రియులారా ఆ యొక్క ఏబేలు ఏం చేశాడంటే తిరగబడ్డాడు, చంపేశాడు. తర్వాత దేవుడు చూశాడా లేదా? గట్టిగా చెప్పండి. చూసిన దేవుడు మరలా అడిగాడు, కయ్యేరు మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా 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 అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేను కావలి వాడినా అంతా ఎరిగిన కాదు, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అంటప్పుడు, ఎందుకయ్యా నీ తమ్ముడు రక్తం నాకు మరుపెడుతున్నది, ఎందుకు ఈ పని చేసావు? ఇక నుంచి నీవు దేశ దిమ్మరు వైదిపోదుగాక అన్నాడు. ఎవరినే చెప్పాలి? కయ్యని అన్నాడు దేవుడు, ఈ రోజు నుంచి నీవు దేశ దిమ్మరు అవుదుగాక. ఎవరు చంపేశాడు? తిరుగుబాటు. తిరుగుబాటు అండి, ఎక్కడ చూసినా తిరుగుబాటు. కాబట్టి ఈ రాత్రి సమయంలో కొన్ని విషయాలు నేను చెప్పి నేను ఎలా రక్షించబడ్డాను, నేను ఎలా ప్రభు దగ్గరకు వచ్చాను అది కూడా చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా, ఏబేలు చక్కగా దేవుని మాట విని దేవునికి లోబడి ఆయనకి ఇష్టమైన బలులు అర్పించేవాడు. ఆయన దేవుడు అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ఏ కయ్యను ఏం చేశాడు? మాటికి దేవుని వ్యతిరేకమైన పనులు చేసేవాడు. దేవునికి లోబడే తత్వం లేదు, దేవుడి చిత్తం నెరవేర్చే తత్వం లేదు. వెంటనే అప్పుడు మనసులోకి వచ్చేసింది. ఏ మనసులోకి? ఎవరి మనసులోకి? కయ్యేను మనసులోకి వచ్చేసి తిరుగుబడే స్వభావం వచ్చేసి, తిరగబడటమే మహాపాపం అండి. మనుషుల మీద తిరగబడటమే అదే పాపం. పాపం చేయక్కర్లా. ఏం చేస్తే? నోరు తెరవండి. తిరగబడితేనే అదే పాపం. ఆ తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే అదే పాపం. అందుకనే ఈ రాత్రి సమయంలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు మానుపుటకు ఈ లోకానికి నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, చూడండి ఒకసారి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. రెండో వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియకు, నేను పిల్లలు పెంచి ఏం చేశాడంట? ముందు ఏం చేశాడంట చెప్పాలి. అయ్యగారు, పెద్ద అయ్యగారి పేరేంటి? మనోహర్ అయ్యగారు. మిమ్మల్ని అందరినీ పెంచి, మిమ్మల్ని అందరినీ భక్తులు నడిపించి, మిమ్మల్ని అందరినీ ప్రార్థనలు నడిపించి పెద్ద చేసి గొప్ప చేస్తే ఈ దినాల్లో చాలామంది తిరగబడుతున్నారు ప్రియులారా. ఏమండి? పెంచిన వాడి మీద తిరగబడతాం. ఏమండి? పెంచి పెద్ద చేసి ఏం చేయాలని? గొప్పవారిగా చేయాలని కొనుక్కున్నాడు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేయాలనుకున్నాడు దేవుడు? పెంచాలి. ముందు ఏం చేయాలి? పెంచాలి. ఆ తర్వాత
గొప్పవారిగా దేనికి పెంచుతాం? నిన్ను గొప్ప స్థితిలో ఉంచాలని, గొప్ప స్థితిలో ఉండాలని. నా బిడ్డలు, నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి అని కోరుకునే దైవజనుడు మనోహర్ అయ్య గారు. మనోహర్ అయ్య గారు నిజంగా వారి తండ్రి గురించి చెప్తూ ఉంటే నాకు చాలా కన్నీరు వచ్చేది ప్రియులారా. ఆత్మీయ పెద్దోళ్ళంటే చాలా గౌరవం నాకు, ఆత్మీయ తండ్రి అంటే గౌరవం నాకు. వారి ప్రయాస, వారి కష్టం లేని దినాల్లో, ఏమీ లేని దినాల్లో పరిచర్య స్టార్ట్ చేశారు. ఈనాడు పెంచిన పిల్లలే గొప్పవారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే సేవకుడి మీద తిరగబడ్డారండి. ఏమండి, నా సంఘాలు అలాగా ఉన్నాయి. ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేసి, నీ కొరకు కన్నీరు కాచి, నీ కొరకు ఉపవాసం ఉండి, నీ కొరకు రెయ్యంబగళ్ళు ప్రార్థన చేస్తే ఈనాడు సంఘములు తిరుగుబాటు, సేవకుడి మీద తిరుగుబాటు. అందుకని అంటాడు, ఏమన్నాడు? నేను పిల్లలు పెంచి గొప్పవారుగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పెంచిన పాపానికి, ఒక స్థితిలో పెట్టిన పాపానికి తండ్రి మీద నువ్వు తిరగబడుతున్నావు. చాలా తప్పు పని చేశాను. నీ తండ్రి ఎవరో గుర్తు తెచ్చుకో ఈ రాత్రి. నీ ఆత్మీయ తండ్రి ఎవరో, నీ ఆత్మీయ సంఘం ఎవరో గుర్తు తెచ్చుకో. ఏమండి, తండ్రిని పెంచిన తండ్రి మీద నువ్వేం చేస్తున్నా? చెప్పాలి గట్టిగా. లోకాసారం చూస్తే, లోకంలో చూస్తే తండ్రి పెంచిన తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు తండ్రిని. ఆత్మానుసారంగా ఉంటే విశ్వాసులు దేవుని మీద, లేకపోతే సేవకుడు తిరుగుబాటు. అది శరీరసారంగా చూస్తే ఈనాడు లోకంలో తండ్రి మీద కొడుకు, తల్లి మీద కూతురు తిరగబడుతున్నారు. అందుకని ఏమండి, తల్లిదండ్రులు చెప్పాలి, తల్లిదండ్రులను సన్మానించిన వాడు వాడు భూమి మీద కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు, వాడు దీర్ఘాయుష్మంతుడగును గాక. ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలి నీకు, తల్లిదండ్రులు బ్లెస్సింగ్ కావాలి నీకు. అలాగ బ్లెస్సింగ్ అయ్యా కాబట్టి ఈరోజు గొప్పవాడిగా అయిపోయావు. గొప్పవాడు అయిపోయి ఇక తండ్రి మీద, తల్లి మీద తిరగబడుతున్నా. అదొక బతుకు అనేది, అదొక జీవితం అనేది. తల్లిని, తండ్రిని సన్మానించాలి మనం. రే బాబు, ఏంటి అలరేంటి అక్కడ? రే బాబు వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు కూర్చోపెట్టుకెళ్ళి. తెలీదు వాళ్ళకి ఇక్కడ యేసుప్రభు కూటం జరుగుతుందని, వారు తెలీదు వాళ్ళకి. చాలా గ్రామాలకు వెళ్తారు, ఒక ప్రాంతం కాదు, ఓ దేశం కాదు. ప్రతి సంవత్సరం కంటిన్యూ అయిపోయింది నాకు, చాలా కంటిన్యూ. రోజు మీటింగ్లే నాకు. ఆడో ట్రోల్ చేస్తున్నాడు, ఆ ట్రోల్ చేసే కొలుది దేవుడు. ఇంకా చెప్పండి, గట్టిగా చెప్పండి రా. ఆ ట్రోల్ చేసే మాత్రానే సేవకులకు తెలీదా నేను ఎలా నడుస్తాను, ఎలా వాకింగ్ చెప్తాను, ఎలా చెప్తాను తెలీదా? ఖచ్చితంగా ఈ రాత్రి చెప్తున్నాను, ట్రోల్ చేసేవాడిని తోలు తీసేస్తాడండి. చప్పట్లు కొట్టరా. ఎవరితోనూ పెట్టుకోవచ్చు కానీ నోరు తెరవండిరా. సేవకులతో ఎంతమంది అయిపోయారు, సేవకులతో పెట్టుకుని బైబిల్లో చూపిస్తాను మీకు నేను. ఈ రాత్రి అదే వాక్యం. అది సంఘం ఎందుకు పాడైపోతుంది, సేవకుడు ఎందుకు తిరగబడుతున్నారు? ఏమండి, పెంచిన తర్వాత, గొప్పవారు చేసిన తర్వాత మనసులోకి ఏమొచ్చేద్దంటే గర్వం వచ్చేద్ది. తిరగబడుతున్నాడంటే మనసులోకి ఏమొచ్చింది? నోరు తెరవండి, చెప్పాలి. ఏదైనా రావచ్చు కానీ గట్టిగా చెప్పండి. నాకేటా అంటాడు ఒకడు. పదిదానికి నాకేంటి అంటే అప్పుడు అడిగాను నేను, ఏమని? బాబు ఇతను నాకేంటి అంటున్నాడు, ఈయనకి ఏముందయ్యా అన్నాను. అప్పుడు ఆ పక్కన ఆయన అన్నాడు, 70 సెంట్లు ఉంటాయండి అన్నాడు. ఎంతండి? 75 సెంట్లు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సెంట్లు? ఏ సెంట్లు అన్నాను? పొలం అండి అంటున్నాడు. ఏమిటా పొలం అంటండి, నాకేంటి అన్నాడు. అంటే 75 సెంట్లకే నాకేంటి అన్నారా?
నేను అనుకున్నా 70 ఎకరాలు ఉందేమో అనుకున్నాను నేను. కొంచెం ఉంటే చాలు భూమి మీద, ఆగితేలేదు, ఆగమని ఆగితేలేదు. కాబట్టి ఏదైనా ఉండొచ్చు కానీ గర్వం అనేది ఎన్నడూ కూడా మనసులోకి రానేకు. హల్లెలూయా అంటాడు. అయ్యో వారిని నేను ఏం చేయాలనుకున్నాను, గొప్ప స్థితిలో పెట్టాలనుకున్నాను, కానీ నా మీద తిరగబడి ఉన్నారు. బాబోయ్, ఈనాడు అలాగే ఉన్నారు. సంఘస్థులు అందరూ అలాగే ఉన్నారు. సంఘస్థులు అందరూ అలాగే ఉన్నారు. పాస్టర్ గారి మాట వినాలా, లేకపోతే పాస్టర్ గారి విశ్వాసుల మాట వినాలా? తిరగబడతలేదు నాలుక, సరిగ్గా చెప్పండి. పాస్టర్ గారు విశ్వాసుల మాట వినాలా, విశ్వాసుల మాట పాస్టర్ గారు వినాలా? అమ్మా నీకేం తెలుసు? వీళ్ళిద్దరు ఎవరు? ఇలా సరి కూర్చో. మోకాళ్ళండి, మోకాళ్ళు కట్టు, సరి కూర్చో, చేతులు పెట్టు. మోకాళ్ళే మూతి మీద ఎడుతున్నావు ఏంటి? ఎవరి పిల్లలండి? వీళ్ళ పిల్లలు? స్తోత్రం చెప్పండి గట్టిగా. తల మీద ముసుకేసుకుంటాం, చూడలేకపోతున్నాం. స్త్రీకి అందం ఏది? ఏమ్మా ఈ పట్టు ఎవరి కాళ్ళే కొనుక్కోండిరా. ఏంటిరయ్యా ఈ ఓడదు, ఇంకా గతమా దిగతాం, మళ్ళీ వేసుకుంటాం. ఇదో పని అయిపోయింది నీకు. చక్కగా ఉంటుంది చూడు, ఎలా కట్టేసి మా చెల్లాయిలు. ఓడదది, ఓడుతుందా? మన ఇప్పిదాకా ఓడుతుంది. ఈసారి నేను వచ్చేటప్పటికి చెప్పాలి, మళ్ళీ పిలుతావు పిల్లవు. పాస్టర్ గారు అయ్యి బాబా ఆయన ఏంటి బాబా ఊడేసుకోలేదు అన్నాడు, ఓడు అన్నాడు, వద్దులేను బాబా అంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి నాకు వచ్చిన వాక్యం ఏంటంటే ఇదే నా ప్రేరేపణ. ప్రతి మనిషి మీద ఏం రాకూడదంటే తిరుగుబాటు స్వభావం రాకూడదు. దేవుని స్తోత్ర. అందుకనే దేవుని కోపం వచ్చేసి అన్నాడు ఎవరినే? ఇజ్రాయేల్ ప్రజలు. ఏమని? పాపిష్టి జనమా, దోషమైన ప్రజలారా, దుష్ట సంతానమా. అప్పుడు దాకా ఏమని పిలిచాడు? నా పిల్లలారా అన్నాడండి. ఎవరినే? గట్టిగా చెప్పండి రా. నా పిల్లలారా అన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఏమండి ఎంత బాధ పెట్టారో ఎవరినే? దేవుణ్ణి. అంతగా కోపం వచ్చే పనులు చేశాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది. ఏమన్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. ఏ సంతానం అంట? అమ్మా చెప్పండి రా. కారణం ఎందుకన్నాడు? దేవునికి ఏమొచ్చిందంటే కోపం. ఎందుకు వచ్చిందంటే దేవుని మీద తిరగబడ్డారు. ఈనాడు కూడా సేవకుల మీద తిరగబడ్డారు. ఆ వ్యక్తి ఎవరో చూపిస్తాను చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజమంతా కూడా యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే ఆరోనులు ఇద్దరు ఎవరు? చెప్పండి గట్టిగా. దేవుని సేవకులు, దేవుని చేత అభిషేకించబడిన సేవకులు, దేవుని చేత పిల్లల ప్రత్యేకంగా అభిషేకించబడిన సేవకులు. ఆ సేవకుల పేరేంటి? మోషే ఆరోనులు. తర్వాత వాదించిన దాతాను అభిరాధములు వీరు. ఆ సమూహం వారిలో మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించునందున భూమి తన నోరు తెరిచి వారిని కోరగును మింగివేసును. వారు దుష్టాంతులైరి. చచ్చిపోయారు, చనిపోయారండి. ఎవరి మీద తిరుగుబాడితే చెప్పాలి? దేవుని మీద తిరుగుబాటు. దేవుని మీద తిరుగుబాటు. రెండోది సేవకుల మీద తిరగబడ్డారండి. ఎవరికైనా టైం ఇస్తాడు. ఎవరో చెప్పండి? ఏ మనుషుడైనా ఓ టైం ఇస్తాడు.
ఏ టైం అది? మారుతాడేమో, తెలుసుకుంటాడేమో పిల్లరా అని కొత్త కాలం దేవుడు ప్రతి మనిషికి టైం ఇస్తాడు. ఆ టైం ప్రకారంగా, ఆయన ఇచ్చిన టైం ప్రకారంగా మారిందా సరే, ప్రవర్తన మారిందా సరే, జీవితం మారిందా సరే, నడవడి మారిందా సరే, ప్రవర్తన మారిందా సరే, ఆయన టయానికి ఇచ్చిన టయానికి మారపోతే నోరు తెరవండి, ఏమొస్తుంది? దేవునికి కోపం వస్తుంది. ఆ టైంలో మారలేదు, ఇంకా రెచ్చిపోతున్నారు, సేవకుల మీద తిరగబడుతున్నారు. ఏమండి? దేవుని మీద తిరగబడుతూ ఉంటే దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసి మొత్తం ఆ భూమిని బద్దలు కొట్టేసి భూమి నెరలోకి పంపించేసాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరగబాటు మనసు వస్తే ఇక నీవు ఉండలేవు. దేవుని మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, ఎంతకాలం అలా జీవిస్తూ ఉంటాం? అదొక జీవితమా? అదొక బ్రతుకా? సేవకుడి మీద లేనిపోయిన మాటలు నోరు తెరవాలి, చెప్పాలి. అలా మాట్లాడినందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు తెలుసా? నేను చెప్తాను వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడి మీద ఏది మాట్లాడినా మాట్లాడకూడదు, సేవకుడి మీద నింద వేయకూడదు. మీరు కూడా ఇప్పటి నుంచి నేర్చుకోండి. అమ్మాయి, ఇప్పుడు కూడా ఉన్నావు విశ్వాసులు, మీరు కూడా అలా ఉన్నారేమో. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. అమ్మాయి, చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. ఏమండి? ఈ రాత్రి నా ప్రియమైన దేవుని సంగమా, మీరైనా ప్రవర్తన మార్చుకోండి, జీవితం మార్చుకోండి. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. చెప్తున్నావా? ఏమా సరి కూర్చో, ఏంటి మోకాలు పైకి ఎత్తి ఇంటిగా బుజ్జ వాళ్ళ చర్చిలో వాళ్ళు కూర్చుంటారమ్మా. తల్లే మీకు అందునాలమ్మా. స్తోత్రం చెప్పండి. ఇదిగో వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, పొలంలో మాటలు, చర్చిలో మాటలు, వంట వండుతప్పుడు కూడా మాటలు. ఉప్పు వేస్తుందో కారం వేస్తుందో ఏమేస్త తెలియదు, కసిపోయిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి అదిగో సేవకుల మీద తిరగబడిన వాళ్ళు ఏమైపోయారా చెప్పండి? భూమి నెరలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. ఆయనకి విరోధంగా రూపించిన ఏ ఆయుధము చెప్పండి రా, నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము. ఇప్పుడు ఎలీషా గారిని విడిచిపెట్టేశారు సంఘస్థులు, నాన్నగారు సంఘస్థులు. దేవుడు విడిచిపెట్టేశాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరేని విడిచిపెట్టేస్తారా? ఏమో చెప్పలేమండి. ఎవడిని ఎకరం అండి? ఎకరమని ఎకరమా చెప్పలేం. ఎవడన్నా వచ్చి చెప్పాడు అనుకో, అవునా మాకు తెలియదండి. మరి ఇంతకాలం ఎందుకు దాచుకున్నావా? ఒక్కటి చాలు సంఘం పాడు చేయాలంటే, సంఘాన్ని పాడు చేయాలంటే ఒక్కరు చాలు. పునాదు లేచిపోవాలంటే చెప్పరా, ఒక్కటి చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి అలాగే కోరహు కుమారులు, ఏమండి? ఈ కోరహు అనే వ్యక్తి చాలా శత్రువు. ఎవరికి? దేవునికి, రెండు సేవకుడికి బాగా విరోధస్తుడు. యోధా యేసుక్రీస్తు ఉన్నాడమ్మా రా బుజ్జా, తెలుసా? ఎక్కడ ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడా? బాగా చెప్పారు. బైబిల్లో ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నాను నేను. ఆడేం చేసేవాడు? నేను చెప్తాను మ్యాటర్. ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పేవాడు. ఎవరికి? బుజ్జే అసలు కూర్చుంటలేదండి ఆవిడ. బుజ్జా, ఏం పేరమ్మా ఆవిడ పేరు? అమ్మా, మీ అమ్మాయి అమ్మా? ఓకే. స్తోత్రం చెప్పండి గట్టి. మాటికి ఇలా వేసుకోండి ఏంటి? ఏంట్రా ఇది? సైతాన్లారా, దేవుని మాటలు వచ్చినప్పుడు అలా నవ్వకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తీసుకురా నాయన, ప్రార్థన చేస్తాను. ఆవిడకి బలహీనత కలిగి ఉంది. ఆవిడ ఎన్నో దినాల నుంచి బలహీనత బాధపడుతుంది ఆవిడ. నేను ఎటకారంగా చెప్తలేదు. నువ్వు రాత్రి నా దగ్గర ప్రార్థన చేయించుకున్న ఆ అమ్మాయితో దేవుడు స్వస్థపరుస్తాడు ఆవిడని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఏమండి యోధా ఇస్కరియోతండి యేసయ్య దగ్గర మాటలు యేసయ్య దగ్గర చెప్పేవాడు. శత్రువుల దగ్గర శత్రువుతో చెప్పేవాల్సిన మాట అక్కడ చెప్పేవాడు. చివరికి ఎవరికి అప్పు చెప్పేశాడు? యేసుని శత్రువుగా అప్పు చెప్పేశాడండి. శత్రువుగా అప్పు చెప్పేశాడు. ఎవడైతే శత్రువు దేవునికి అప్పు చెప్పాడో వాడు భూమి మీద లేడు. ఉన్నాడా? ఏమైపోయాడు? ఎలా చచ్చిపోయాడు? వాడే ఊరేసుకుని చచ్చిపోయాడండి. ఎవడు జోలికి వెళ్తే? నోరు తెరువు. సేవకుడు జోలికి కానీ దేవుని సర్వ సృష్టికి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకి ఎవరైతే తన జోలికి వెళ్తారు దేవుడు ఎవరిని శపించడు. ఆయన శపించే దేవుడు. చెప్పండి, శపించే దేవుడు కాదు. ఆయన 107 ఏ రోజు కూడా శపించే మాట రాలేదు. కానీ వాడే ఏం చేశాడంటే చెప్పాలి, ఉరేసుకుని చచ్చిపోయాడండి. కారణం అయ్యో తిరగబడ్డాడు. సైనికులు తిరగబడి వీడు చెప్పిన మాట వల్ల సైనికులు అందరూ ఎవరి మీద తిరగబడ్డారు? దేవుని మీద తిరగబడ్డారండి. ఒక మాట వల్ల, ఒక మాట గ్రామాన్ని చెడిపేద్దాయి, ఒక మాట కుటుంబాన్ని చెడిపేద్దాయి, ఒక మాట కుటుంబాన్ని ఫ్యామిలీని విడదీసేద్ది, ఒక మాట సంఘాన్ని పాడు చేసేస్తుంది. అందుకని భక్తుడు పాడాడు కిందకి పైకి. ఏమని పాడాడంటే, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి. మీరు మామూలు అంటాడు పరాపు చెప్తాను. మా ఏమ్మా కొట్రా నన్ను కొట్టినా చూస్తున్నారండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని దీక్షతో నడుము కట్టి, దీక్షతో నడుము కట్టి ఓ యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరికి నీ ఉండకు తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా. కొట్టు ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నచ్చకుటి పనులే మానమ్మా, చుచ్చుపెట్టకు చిన్నమ్మా, నచ్చకుటి పనులే మానమ్మా. అలవట్లేదా? అలవట్లేదండి. ఉందమ్మా మరి చెప్పరారా? అలాగే చూస్తున్నారు ఆర్తపడడం లేక. చెప్పండి దేవుని స్తోత్రం. అది వెరీ గుడ్. ఏం కంగారు పడవద్దు. 2 దాకా చెప్తాను వాక్యం. మీ ఇల్లు ఇక్కడే కాబట్టి పర్లే వెళ్ళిపోతారు. నేను చాలా దూరం వెళ్ళాలి. యేసు రక్తమే జై. కనుక ఈ రాత్రి నా ప్రియమైన వారలారా, ఒక్క మాట, ఒక చెడు మాట ప్రపంచాన్ని చెప్పాలి, గట్టి చెప్పాలి. ఒక మాట, ఒక ప్రపంచాన్ని, చెడు మాట గ్రామాన్ని, కుటుంబాన్ని, సంసారాన్ని, భార్య భర్తని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసి మాట చెప్తూ ఉంటారు. మరి ఎవరి మీద మనము సాడీలు చెప్పాలి, చెప్పకూడదు. ఈ మధ్యన పేరు ఊరు చెప్పను కానీ అత్తగారు కోడలు బాగా కలిసి ఉంటున్నారు. ఏంటమ్మా? మీకు అత్తగారు లేరా? మరి మాట్లాడరేమ్మా? అత్తగారు కోడలు బాగా బాగా కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటే ఈ మధ్యన ఏమొచ్చిందో ఏంటో పాపం. నేను వారింటికి తీసుకెళ్ళారు, పాస్టర్ గారు తీసుకెళ్తే వారింట్లో ఏసీ ఉంది, వారింట్లో పడుకోమన్నారు, అప్పు చెప్పి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు అడిగారు, మీ అత్తయ్య గారు ఏరమ్మా అంటే డోక్రాకి వెళ్ళారని అన్నారు.
ఎక్కడికి వెళ్ళిందంట? మంచి ఎండది, మే నెల. సర్లే అని అయ్యగారు అప్పచెప్పి వెళ్ళిపోయారు. పడుకున్నాను ఏసీలో. ఈలోగా ఆవిడ వచ్చింది. ఎవరో గట్టిగా చెప్పండి. మంచి ఎండలో వచ్చిందేమో, కొత్త కొత్తలు ఆడిపోతుంది ఆవిడ. అమ్మా ఎండలో నడిచి వచ్చేసింది పాపం. అప్పుడు కోడలకు అర్థమైపోయి గబగబ ఏమట్టుకొచ్చింది? అమ్మా వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇలా కట్టుకొచ్చిన తర్వాత ఆవిడ అత్తగారు ఏం చేస్తుంది? గబగబ తాగాలా? ఏమండి చెప్పరేంటండి? తాగాలి, చూస్తుందండి నీళ్ళు. ఎక్కడో ఉంది. ఏంటి అది? ఏమే సరిగా తోమేవా ఏంటి? చెప్పు. గిన్నె. ఆవిడ చూడు గిన్నె అంట. నాకు కర్మ కాకపోతే ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏం చెప్పానండి? ఏమ్మా గ్లాస్ అన్న, ఆవిడేమో గిన్నె అంటుంది. గిన్నెతో తాగుతుందేమో ఆవిడ. ఏమా సరిగా కడిగావా అంటే అప్పుడు అయ్యగారు అమ్మా అత్తయ్య గారండి సరిగా కడిగానండి అందే. ఎన్నిసార్లు కడిగావా అందే. ఏమోనండి తెలీదు, మొత్తాన్ని నేను కడిగి తెచ్చాను. ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే కడిగిన దాన్ని 10 సార్లు కడిగిరామందంట. అలాగే అత్తయ్య ఈ రోజు నుంచి అలాగే కడుక్కొస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రాత్రి కోడలు గారు కూర అన్నం వండిందంట. ఎవరికే? అప్పుడు ఈవిడెళ్ళి, ఎవరెళ్ళి? కోడలు కాదు, అత్తగారు వెళ్ళి అన్నం పెట్టుకుంది. అన్నం పెట్టుకున్నాక ఏం పెట్టుకోవాలి? అమ్మా ఆవిడ ఏదో అంటుంది, మంచిలు పెట్టుకోవాలా? కూర వేసుకోవా? ఉత్తన్నం తినే. కూర వేసుకుని అన్నం వేసుకుని వచ్చేసింది. ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు. సిలివే ఈ మధ్య లేట్ అయిపోద్దని సిలివే చేసుకుంటున్నారు. ఏం తినేతాకే చక్కగా తినేస్తుంది. రే ఆడెవడో లైట్ వేస్తున్నాడు బాబు, ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నావు. ఆవిడ ముసుగేసుకుని చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నం తినేటప్పుడు ఏం పట్టుకోవాలి? ఏం తెచ్చుకోవాలి? కూడా మంచిలు తెచ్చుకోలేదు, తినేస్తుంది. ఇక పళ్ళు ఏమేమో ఆవిడకి దంతాల మీద నొక్కేస్తుంది అన్నాను. సర్రమని వెళ్ళిపోతుంది అన్నం. అయితే ఆవిడేంటి అలా చూస్తుంది నాక. స్తోత్రం. నవ్వు ఆవిడ నవ్వుతలేదండి ఆవిడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నవ్విచ్చే మాట కాబట్టి ఏం చేయాలి? అలాగే చూడమంట. దేవుని స్తోత్రం. సర్లే గబగబ తినేస్తుంది. జాయిగా తినాలి. మళ్ళీ ఏం చేయాలి? నవ్వులి తినాలి, మింగాలి. అంతేగాని మొత్తం వెళ్ళిపోతూ ఉంటే ఆ రోజు పప్పుచారు అనుకుంటా దిగిపోతుంది. ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. గబిక్కన పట్టేసింది. ఏంటి? బాబాయ్ బాబోయ్ రావే అన్నాడు. ఆవిడ అత్తలేదు. అప్పుడు అందంట, అత్తయ్య 5 సార్లు అయింది. ఎన్నిసార్లు కడికిరామంది ఈవిడి? అత్తయ్య 5 సార్లు అయింది, ఇంకా 5 సార్లు ఉంది అత్తయ్య అందంట. ఆవిడ తెచ్చే లోపల చచ్చిపోయింది. కష్టాలు చేయకూడదు ఎవరి మీద. ఏమ్మా చెప్పాలి గట్టిగా. కోడల మీద ఏం చేయకూడదు? పెట్టింది తినాలి. కష్టాలు చేసేవాడికి ఆమత కూడా ఉండదు నీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కష్టాలు చేసేవారు తొక్కేది ఎవరో. ఇప్పుడు కోడలు వేరు. ఏమ్మా ఆవిడేంటి ఎలా సూత్రం ఏంటి అమ్మా? ఫ్రీగా ఉండు. స్తోత్రం. ఇటువరకు కోడలు ఉన్నప్పుడు టీవీలు ఉన్నాయా? ఏమ్మా సెల్ ఫోన్లు ఉన్నాయా? లైట్ ఉందా? కరెంట్ ఉందా? ఆయన చూడు కుర్రోడు తీసేస్తాడు. కుర్రోడు మంచి కుర్రోడు. సంఘానికి ఊరి సంఘానికి ప్రెసిడెంట్ అనుకుంటా. హల్లెలూయా. అయితే ఎవరితోనూ పెట్టుకోవచ్చు కానీ ఆ దినాలు ఏమి లేదు కాబట్టి కూర్చోమంటే కూర్చునేది, నుంచోమంటే నుంచునేది. ఇప్పుడు టీవీలు వచ్చాక అన్నీ వచ్చిన తర్వాత నీ పెత్తనం
ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్నావా చెప్పు, అప్పడం అయిపోతా అప్పడం. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన వారలారా, నేను నవ్విత్తం కాదు కానీ ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ ఫ్యామిలీ చూసినా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే తిరుగుబాటు. తెలుసా? ఈ తిరుగుబాటు వల్లే మనుషులు దూరం అయిపోతున్నారు. ఈనాడు సంఘం కూడా ఎందుకు అయిపోయింది? తిరుగుబాటు వల్ల. నీ మీద, నా మీద, ఆయన మీద, మీ గొడవ అంతా తీసుకొచ్చి ఎవరి మీద ఆడతారు? సేవకుడు ఏం చేశాడండి? యేసు ప్రభు కూడా అలాగే వీళ్ళందరూ గొడవాడుకుని ఎన్నో పెట్టుకుని ఆయన మీద పెట్టారు. ఆయన్ని బలి చేసేసారు. యేసు ప్రభునే బలి చేసేసారు. ఈనాడు కూడా పాస్టర్ని కూడా బలి చేసేస్తున్నారు. ఎవరు చంపక్కర్లా, విశ్వాసులు చంపేస్తారు. మాట ద్వారా, నడవడి ద్వారా, నోటి మాట ద్వారా సేవకుని చంపేస్తారు. మీరు సేవకుడి మీద ఏం చెప్పారు చూపిస్తాను చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 14 అధ్యాయం 36-37 వచనాలు. అదే ఆ దేశమును సంచరించు చూచుటకై మోషే చేత పంపబడి. ఏమండి, ఎవరు పంపారు వాళ్ళే? అమ్మా చెప్పండి రా. మోషే, సేవకుడైన మోషే ఆ ఊరు పంపించిన తర్వాత తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి ఏ సమాచారం ఎవరి మీద చెప్పారు? పంపింది ఎవరో? ఆయన గురించి ఏం చెప్పారు? దేశంలో ఎవరి మీద? సేవకుడు మీద ఏం చెప్పారంట? చెడ్డ మాటలు చెప్పి వలన అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా చేత సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చూసావా? చాలా భయంకరమండి ఇది. కొంతమంది తెలిసో చేస్తారో, తెలియగా చేస్తారో తెలియదండి. సేవకుడి మీద ఏం చెప్పారంట? చెడ్డ మాటలు చెప్పారంటండి. చెడ్డ మాటలు. రెండోది ప్రియులారా, సేవకుడి మీద సనుగుడండి. ఎవరి మీద సనుక్కోకూడదు. విశ్వాసుల మీద సనుక్కోకూడదు. సంఘం మీద సనుక్కోకూడదు. ఫ్యామిలీలో ఉండకూడదు. రెండోది సేవకుడి మీద కూడా ఏమనకూడదు? నోరు తెరవండి అందరూ. సనుగుడు ఉండకూడదు. సనుగుడు గుడుగుడు 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 సనుక్కోవటం ఎందుకు? సేవకుడి మీద సనుక్కోవటం ఎందుకు? ఆనాడు మరి మనోహర్ అయ్య గారు ఉన్నప్పుడు సనుక్కున్నారు. లేనిపోయిన మాటలు చెప్పారేమో, నాకు తెలియదు. విను, సేవకుడి మాట విను. అది మంచిదో చెడ్డదో ఎందుకు చెప్పాడో, దేవునికి చెప్పాడు విను. గుడ్డేది చేలో పడిపోయినట్టుగా పడిపోతావు నువ్వు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఇంకా మీరు అలా ఉంటే మీ పద్ధతి మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడి మార్చుకోండి, మీ నోటి మాటలు చెప్పాలే మార్చుకోండి. అందుకని చెడ్డ మాటలు, తర్వాత సనుగుడు. అసలు దేవునికి ఇవ్వటం మంచిదా చెడ్డదా? గట్టిగా చెప్పండి. దేవుని సేవకుడికి ఇవ్వటం మంచిదా చెడ్డదా? చెప్పాలి గట్టిగా. సేవకుడు దేవునికి ఇస్తే దేవుడిని ఇచ్చినట్టే. మీరు ఏమండి, ఈరోజు ఇంత పరిచర్య జరుగుతుంది ఇక్కడ. ప్రారంభం రోజు ఇది, మొట్టమొదటి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. ఇలాగే ప్రతి సంవత్సరం సభలు జరుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ప్రతి సంవత్సరం సభలు ఆగకుండా సాగునుగాక. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ సభలు అలాగే కొనసాగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కష్టకాలమందు గుండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా,
కష్టకాలమందు కొన్ని జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాగుంటే, సాయము చేసే నీవు నాగుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. వాడాలి. నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. సేవకుడు మోషేని చాలా ఏడిపించేసేవారు. ఎవరు అమ్మా చెప్పండి. ఈనాడు కూడా సేవకుని ఏడిపించే విశ్వాసం లేరా? గట్టిగా చెప్పండి. ఎవరాలో చూపించండి. మాటలు మట్టి చెప్పేస్తా. నువ్వు ఉన్నారండి, ఉన్నారు ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడిని బాధ పెట్టే విశ్వాసులు, ఏడిపించే విశ్వాసులు లేరా? అమ్మా ఉన్నారు, కనపడరు దొంగలు. ఏదని చెప్తే రే అప్పుడు అట్టుకొచ్చేసారట్రా, మీకు ఆకలి అయిపోతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. త్వరలోనే ముగించేస్తాను మీకోసం. పాప పట్టుకొచ్చేసారు ఆహారాలు. తెమ్మన్నారా మీరు? తలపోటు వచ్చేస్తుంది మీకు. దేవుని స్తోత్రం. అప్పుడే వదలపెట్టండి మిమ్మల్ని. 2:30 అయిపోద్ది. మీకే పనే పాట 3 పర్లేదట పాపం. యేసు రక్తం వేసే. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను సాక్యంలోకి వెళ్తానే. చూద్దాం, చూడండి 2వ రాజుల గ్రంథం. ముగించేస్తాను నేను వాక్యం. సాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగుండును గనుక అతడు యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతని మహాపరక్రమశాలి, కానీ అతనికి కుష్ఠరోగి. ఏ రోగమ్మా? ఎవరు? ఈయన పేరేంటి అమ్మా? లైన్మెన్ కాదు. ఎవరో లైన్మెన్ అన్నారు. ఎవరో చెప్పండి అందరూ. ఎవరో అన్నారు లైన్మెన్ అని. లైన్మెన్ కాదమ్మా. ఏం పేరు? అది. వెరీ గుడ్. ఆవిడేంటి పాపం, ఎవడన్నాడు లైన్మెనా? నయమాన్ పేరేంటండి? నయమాను. అతనికి ఏమొచ్చింది? ఒక రోజున వీళ్ళందరూ సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం చూసుకుని వచ్చేటప్పుడు ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదాన్ని ఏం చేశాడు చెప్పండి రా? బానిస పరిచర్య చేయటానికి తీసుకొచ్చారు. ఎవరింట్లో చెప్పాలి? పరిచర్య చేయటానికి ఇంట్లో తీసుకొచ్చుకున్నాడు నయమాన్. మీరు కూడా పరిచర్య చేస్తున్నారమ్మా. మందిరం ఎవరు తుడుతున్నారు చేయొద్దండి. మందిరం విశ్వాసులు ఎవరు తుడుతున్నారు చేయొద్దండి. పుల్లుగా ఎత్తురా బుజ్జి. వెరీ గుడ్. ఇంకా విశ్వాసులు మందిరం మీ పాపమ్మ ఆవిడ అమ్మా తుడవాలి. ప్రతిరోజు మందిరాన్ని ఏం చేయాలి? ఎవరు తుడవాలి? గట్టిగా చెప్పండి. విశ్వాసులు తుడవాలి. ఏమండి? అంతమానం తుడిచి రావుడు తుడవకూడదు. మీరు కూడా ఏం చేయాలి? అమ్మా
తొడవాలి. నేను తుడుతానా, నేను తుడుతానని ఏముండాలి మీ సంఘంలో? దెబ్బలాట్లు ఉండాలా? పోటీ ఉండాలమ్మా. అమ్మ నా కర్మర నాయన, దెబ్బలాట్లు ఉండాలా? ఏముండాలి బుజ్జి? చెప్పాలి. పోటీ ఉండాలి. నేను తుడుతాను, నేను తుడుతాను, నేను తుడుస్తానని పోటీ ఉండాలి. ఆవిడ ఏకంగా దెబ్బలాడ అంటుంది. ఆవిడ ఇలా ఇలా ఇవన్నీ తీసి ఆడ ట్రోల్ చేస్తున్నాడు ఆడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముండాలరా బుజ్జి? పోటీ ఉండాలి. మీ సంఘంలో అలా పోటీ లేదు. తుడిసిందే తుడుతుంది కావిడి. ఎప్పుడన్నా విశ్వాసులు మీరు అన్నారమ్మా, ఈ వారం నేను తుడిచలేవు నాకేమని అనాలే? మీలో ఏముండాలి? పోటీ కదా, సమాన పోటీ. మీకు ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడే సంఘంలో ఏముంటుందండి? సమాధానం ఉంటుందండి. సంఘంలో ఐక్యత లేనిదే మీ కుటుంబంలో సమాధానం ఉండదు. మీ గ్రామంలో సమాధానం ఉండాలంటే సంఘంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చీమలు చూసావా? చీమలు ఏం చేస్తాయి? ఎవరండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి అక్కడ పడుకున్నాను. జతగా పడుకున్నాడు ఆయన. ఏంటండి చెప్పకుండా అవుతారేంటండి? చక్కగా పడుకున్నాడు, నేను పడుకున్నా. ఆయనకో మంచం, నాకో మంచం వేసారు. ఇక జాయిగా మొదలెట్టాడండి. ఏంటి స్లోగా మొదలెట్టాడండి. పర్లేదులే, జాయిగా వెళ్తుంది బండి అనుకున్నాను. ఇక చూసుకో అన్నాడు. చాలా కొరకలు చూశాను కానమ్మా, భయం వేసిపోయి మంచం లేపలేను కదా. ఆ దుప్పటి, ఆ తల్లిండి, ఏమ్మా ఇలాగ నేను చచ్చిపోతూ ఉంటే దేవుని స్తోత్రం. దెబ్బతో మళ్ళీ పైకి వెళ్ళిపోయాను. ఏం తొట్టుకోలేక. ఏమ్మా ఆయన మెలకు వచ్చిందేమో, పాపం ఎక్కడికి వెళ్ళిపోయానని మొత్తం నెతికి పైకి వచ్చాడు. నా పక్కనే పడుకున్నాడు. మొదలెట్టాడు. బాబు నన్ను విడిచిపెడతలేదు ఏంటి? ఇంకా తెల్లారి మెలకు వచ్చేది, పాతంలో ఉండిపోయాను. ఇంకా దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ నయమాను తీసుకొచ్చాడు దేనికి చెప్పండిరా? పరిచయం చేయటానికి. ఒక రోజున నయమాను కనబడ్డాడు ఆమెకి. అమ్మగారిని పిలిచి, అమ్మగారండి ఇతనికి ఏంటి ఇలా ఉన్నాడు ఏంటంటే, అప్పుడు అమ్మగారు అన్నారంట, ఇతనికి చెప్పు కుష్ఠరోగమ్మా అని చెప్తే, అప్పుడు ఆ చిన్నది ఏం చెప్పింది తెలుసా? మా ఊర్లో మంచి సేవకుడు ఉన్నాడు, మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు, అనేక మంది కార్యాలు జరుగుతున్నాయి, మా సేవకుడు ప్రార్థనాపరుడు, మంచి సేవకుడని అక్కడ సాక్ష్యం చెప్తుంది. ఎవరు సాక్ష్యం? ఇజ్రాయేల్ సాక్ష్యమా? చెప్పండి, ఎవరు సాక్ష్యం? సరిగా వాక్యం వినండి అమ్మా. ఎవరు సాక్ష్యం? దైవ సేవకుడు గురించి సాక్ష్యం చెప్తుంది ఆవిడ. నయమాను భార్యకి చెప్తుంది, అమ్మగారండి మా ఊర్లో మంచి సేవకుడు ఉన్నాడు, మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి వాక్యం చెప్పే దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది కార్యాలు స్వస్థతలు పొందుతున్నారమ్మా, ఒక్కసారి ఆయన్ని అక్కడికి పంపించమని చెప్పిందంట. మంచి చెప్తుందా చెడ్డ చెప్తుందా? నోరు తెరవండి, అందరు చెప్పండి. మరి మీ సేవకుడు గురించి మీరే చెప్పుకుంటున్నారు, మీరే చెప్పుకుంటున్నారు మీ సేవకుడు గురించి. ఇతర సేవకుల గురించి ఎవరైనా సరే మీ సేవకుడు గురించి మీరేం చెప్పుకుంటున్నారు? మంచి చెప్తున్నావా చెడ్డ చెప్తున్నావా? డబ్బులు లేనప్పుడు ఎందుకు పెట్టాడు మీటింగ్లు? డబ్బులు లేనప్పుడు మీటింగ్లు ఎత్తికెట్టాడా? డబ్బులు లేవు కదా, డబ్బులు లేవు స్టేజ్ మీద చెప్పేశాడు. డబ్బులు లేనప్పుడు ఎవడట్టమన్నాడా? ఎవరన్నారా మాట?
నేనన్నానా? విశ్వాసులు వచ్చే మనసదే. నువ్వెవ్వో చెప్పండి అమ్మా, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని, నువ్వు చేయవు చేసేదాన్ని, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని, నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని. వెళ్ళవు. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? అది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఏది? నేను అన్నా మాట నాకెందుకు? ఇప్పుడు అది ట్రోల్ చేసేస్తాడు వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పని పాడు చేయకూడదు మనం. నువ్వు ఇస్తే ఇయ్యి, చేస్తే చెయ్యి, వస్తే రా, అంతేగాని ఇచ్చేవాళ్ళని చేసేవాళ్ళని ఏం చేయకూడదు? చెప్పండి రా. రాత్రి మీటింగ్ వచ్చింది, కానుకలు పట్టారు. కానుకలు లేవు, తేలేదంట, మర్చిపోయిందంట. ప్రభువు అన్నాడంట, నీ ఉంగరం ఉంది కదా వేసేయమన్నాడంట. వేసేసింది. దేవుడు మాట్లాడేది, స్వరంగా మాట్లాడేది వేసేది. మంచి విశ్వాసావిడి ఉంగరం వేసేసింది, అరకాసు ఉంగరం. నువ్వు వేస్తావా? నీ ముక్కులో అయ్యి, నీ చెవులు అయ్యి, నీ మెడలో అయ్యి. మా ఆయన రెక్కలు మొక్కలు రెక్కలు చేసుకుని నాకు చేసాడకి నీకేమన్నా ఇచ్చారనుకో, మా ఆయన నన్ను ఈపు ఆఫా ఎలా తెలిసింది నీగా? స్తోత్రం చెప్పండి. రథాల మీద గుర్రాల మీద వెళ్ళాడు. చదువు 9వ వచనం త్వరగా. గుర్రములతో రథములతో బయలుదేరి ఎలీషా ఇంటి ద్వారములంతా నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దాను నదిలో 7 మార్లు స్నానం చేసి నీ ఒళ్ళు మరలు బాగోదునని అతనితో ఒక దూతను పంపించాడు. స్తోత్రం చెప్పండి. విన్నాడా అమ్మా? విన్నాడా? వినలేదు. చదువు. వినలేదు. ఏమయ్యాడు? అతను కోపము తెచ్చుకుని రౌద్రుడై కోపం చూపించి వెళ్ళిపోయాడంటే ఎవరి మీద కోపపడ్డాడు చెప్పాలి? దేవుని సేవకుడి మీద కోపపడ్డాడు, వెళ్ళిపోయాడు. మరలా దేవుని దూతను పంపించాడు ఇంటికి. మరలా తప్పు తెలుసుకుని మరలా 14వ వచనం చదువు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయగా అతని దేహమంతా పసిపిల్ల దేహంగా మారిపోయింది. ముందేం చేశాడు? ముందేం చేశాడురా? తిరగబడ్డాడు. ఎవరి మీద? గట్టిగా చెప్పండి. ఇంకా ఎక్కువైపోయిందంట. ఏంటి చెప్పండి? కోపం కాదురా, కుష్ఠరోగం. కోప్పడిపోయాడు సేవకుడి మీద. కోప్పడకూడదు. ఎవరి మీద? చెప్పాలి గట్టిగా. తన కోపమే తన శత్రువు అయిపోతావు. కాబట్టి సేవకుడు మాట ఏమాత్రం కూడా పిల్లల విధేయత ఉండాలి. కానీ చెప్పాలి, సేవకుడి మీద ఏమాత్రం కోప్పడకూడదు. ఏది నీ విధేయత? ఏది పాస్టర్ గారి ఎడల విధేయత? ఏది పాస్టర్ గారి ఎడల నీకు విధేయత? ఏది సంఘం పట్ల నీకు విధేయత? ఏది? విధేయత ఉంటే నువ్వెక్కడైనా స్థిరపడను గారు. నువ్వు విధేయత ఉంటే ఎక్కడైనా స్థిరపడగలవు. నీకు విధేయత లేకపోతే నువ్వే సంఘములో, ఏ చర్చిలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో స్థిరపడలేవు. ఏమి లేకపోతే చెప్పాలి గట్టిగా. ఎవరికి? ఎవరికి? దేవుని కట్టడం కాదు, పేకుండా అంటాం ఏంట్రా బుజ్జి? ఎవరికి? విశ్వాసులకి. విశ్వాసులు దేవుని ఎడల, సేవకుడి ఎడల విధేయత ఉంటే ఎక్కడైనా స్థిరపడగలవు. ఏ సంఘములో కూడా స్థిరపడగలవు. ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో కూడా స్థిరపడగలవు. ప్రతి సేవకుడి ఎడల నువ్వేం కలిగి ఉండాలంటే విధేయత ఉండాలి. విధేయత లేనిదే ఏ సంఘంలో నువ్వు నిలబడలేవు. కాబట్టి రాత్రి నీకు ఉండవలసింది ఏంటంటే సేవకుడి ఎడల విధేయత. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిరగలేని చోట లేదు, తిరగలేని ఊరు లేదు. ఎవరి కోసం? కానీ ఎక్కడ కూడా వారి జీవితంలో ఫలితం అనేది కలగల. అలా ఉంటూ ఉంటూ పినిగారు అవుతారంట. నాకు వారు చర్చికి వెళ్ళేవారంట. వారు చర్చికి వెళ్ళి మా అమ్మని తీసుకెళ్ళారంట. అయ్యగారి చేత ప్రార్థన చేయించారు. చేస్తే ప్రార్థన చేస్తా అన్నాడంట. అయ్యగారు నీకు బాగుపడతాడమ్మా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆవిడ ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, ఎప్పుడు వాక్యం వెళ్ళలేదు, ఎప్పుడు పాటలు పాడలా, ఎప్పుడు చర్చికి వెళ్ళ. కానీ దేవుడికి తెలుసు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు
హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆమెకి దేవుడు మాట్లాడాడు. అప్పుడు మా అమ్మ అందంట, నిజంగా మీరు అన్నట్టుగా నాకు బాబు పుడితే నేను మా ఆయన బాప్తీసం తీసుకుంటాం. స్తోత్రం. అప్పుడు దేవుడు కార్యం చేశాడండి. ఇద్దరు బాప్తీసం పొందారు, అమ్మ నాన్న. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. ఎంతమంది? 3 పిల్లలు. ఎవరు నమ్ముకున్నాక తర్వాత ప్రియులరా నన్ను మా చెల్లిని బడిలో జాయిన్ చేశారు. బడికి వెళ్తున్నాం. ఈ బడికి వెళ్ళే మధ్యలో సినిమా యాక్టర్లు వచ్చారు, నన్ను తీసుకెళ్ళారు. చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ప్రియులరా మరి ఏది మానేసి వెళ్ళాను? పాత్ర మానేసి వెళ్ళానా? ఏంటి కలవట్లాడుతున్నావు నువ్వు? ఏది మానేసినట్టు? పాత్ర మానేసి వెళ్ళి అంటుంది. ఏది మానేశానమ్మా? కొన్ని సంవత్సరాలు సినిమాలో షూటింగ్లో ఉండి మరలా తిరిగి వచ్చాను. నేను వచ్చి నెల అయిపోతుంది. నాన్నగారు అన్నారు, రేయ్ బా ఎంత మంచి పిల్లలరా బాబు ఈ ఊర్లోనా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాగా వచ్చి నెల అయిపోయింది. మా నాన్న అన్నాడు, నువ్వు వచ్చి నెల అయిపోతుంది, అటు చదువు మానేసో ఇటు నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. బాబు ఇదిగో మీరు ఏం చేయమంటారు చెప్పండి అన్నాను. ఆ షూటింగ్ వస్తుంది లేకపోతే లేదు, మళ్ళీ చదువుకోమన్నాను నన్ను. అప్పటికి మా చెల్లెని 10. ఏంటండి గట్టిగా చెప్పండి రా. మా నాన్న ఏం చేసాడు, తీసుకెళ్ళి 1వ తరగతిలో పెట్టాడు. మా నాన్న అనుకున్నాడు చిన్నపిల్లడు అనుకున్నాడు నన్ను. అలా జాయిన్ చేసి వచ్చేసాడండి. మాస్టర్ బాబు ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు శ్రీనివాసరావు అన్నాను. ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నిజంగా రావు నాకు. రావు అంటే కొట్టేస్తాడేమో అని వచ్చాను. లేకమన్నాడు. పేడ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు అన్నా అనుకున్నాను. అప్పుడు నిజంగా రావు నాకు. మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉండేవాడు. ఆడ అంతమానం బండి, రైలు బండిలాగా ఏబిసిడి అప్పు అనేవాడు. ఇక ఈ మనసులో ఉండిపోయిన ఎప్పుడో ఇక నేను మొదలెట్టేశాను. ఏబిసిడి అప్పు అను. మాస్టారు కండు చూపే తప్ప నోటి మాట లేదు. ఆగిపోయి నాన్న అన్నాడు. అక్కడ దాకా వచ్చాను నేను. కనవం ఎప్పుడు అన్నా, రేపు చూసుకుందాం అన్నాను. అంటే అప్పట్లో అలాగ ఉండేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు ఏమెత్తాలి? ఇందాక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. అస్సలా మొన్న ఒక ఆవిడ హల్లెలూయా అంటూ ఉంటే కోపం వచ్చేసింది ఆవిడకి. ఏం చెప్పలేక, ఏమెత్తలేక, ఇంకా అంతమానం హల్లెలూయా తప్ప నీకేమి ప్రసంగం రాదంట. ఆవిడ బాధ ఏంటి చెప్పండి? చేతులు లావు, ఒళ్ళే లావు, బండ, ఏమెత్తలేక ఆవిడ బాధ ఆవిడ, నా బాధ నాది. మీరు ఎత్తండి ఎంత బాధ ఉందో చూస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. నేను చెప్పినప్పుడల్లా ఎత్తాలరా మీరు. అది ఇలాగ చదువుకుంటూ ఉంటే ప్రియులారా తాడేపల్లిగూడెం తెలుసమ్మా? ఏమ్మా, తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు ఉండేవాడు. మద్దాల రామారావు తెలుసమ్మా? ఆయన తెలీదు. ఆయన గొప్ప డ్రామాటర్. ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మను మా నాన్న అడిగారు, ఏమండి మీ అబ్బాయిని మాకు షూటింగ్లో పంపిస్తారా అని చెప్తే మా అమ్మ మా నాన్న బాబు వెళ్తావా అన్నారు. వెళ్తానన్నాను. వాళ్ళు ఏం చేశారు, కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరకులోయ వెళ్ళారమ్మా మీరు. వెరీ గుడ్. అక్కడ వాతావరణం మీకు తెలుసు కాబట్టి అక్కడ షూటింగ్. నేను అన్నాను నాకేమి నేర్పలేదేంటండి, ఇలా అర్ధంతరంగా తీసుకొచ్చేసారు అన్నాను. ఆయన అంటాడు నీకేమి ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. అంతా స్పీడ్ ఏంటండి బాబా అన్నాడు ఆయన. సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ. సినిమా పేరేంటండి అయ్యా? ఏం సినిమా పేరు? మరి నా పాత్ర ఏంటి, మీ పాత్ర అని అడిగాను. ఆయనేమో మాయిడి పగిరంట. ఎవరు? స్లోగా చెప్తుంది, బాగా చెప్పు.
వారు నా పాత్ర నేను అడిగితే నేను కూడా మాయిల్ పగిరిని అన్నాను. నువ్వు పగిరి కాదు, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. మరి ఏం చేయాలన్నాను. బాబు కరుణామయుడిలాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మా బాబు హుషారుగా లేడేంటో మరి, ప్రార్థనకి అడుగుతాను నేను. స్తోత్రం చెప్పండి. మరి మీరు మాయిలి పైకిరు, నేనేం పైకిరినంటే నువ్వు పైకిరి కాదు పిల్లదయ్యానన్నాడు నన్ను. మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం హ్రీం అంటాను, నువ్వేమో పొగేస్తా ఉండాలన్నాడు. ఏమిలంట అడి తిరిగేబెట్టి ఇటు తిరుగు బాబు, గంటకోసారి తిరుగుతున్నారు బాబా. స్తోత్రం చెప్ప. సర్లేని ఒక ఆయన లోపల తీసుకొచ్చాడు, తలుపేసేసాడు. ఎందుకే తలుపేసా అన్నాను. వాళ్ళందరూ నీ ఎంక చూస్తారని అన్నాడు. ఏక నాకు రంగు రాస్తున్నాడమ్మా, అసలే ఎరుపు కదా మొహం. ఆ ఎరుపుతో నలుపు బాబు అది పట్టుకొచ్చి రాసేస్తున్నాడు. నల్ల గోవురేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావన్నాను. నేనేమనండి అన్నాడు. ఎందుకేమన్నాను, నేనేసుడే నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూసి పారిపోతాం అన్నాడు. వదిలే బాబు ఉంచేసుకోను ఆయన, అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఈ తెల్లమన్నాడండి. ఇళ్ళగా డ్రెస్తో బయటికి వెళ్ళిపోతూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. అయ్యి బాబు ఎందుకు ఎట్టాడు ఎటు పరిగెత్తానమ్మా బాబు, ఎప్పుడు పరిగెత్తలేదు అలా పరిగెత్తి వచ్చేస్తే ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా పరిగెత్తుకు వచ్చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, పని అయిపోయింది అన్నాను. సర్లే మంతు అట్టుకోమన్నాడు. ఆ మంతులో నొప్పులున్నాయి. యాపరాడు ఇచ్చాడు, సాంబ్రాడు ఇచ్చాడు. నేనే భయంకరంగా ఉంటే ఉన్న మాట పూర్తి చేయండి అమ్మా. మాయిల్ పైరు ఇంకా ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతుందని వేసే అన్నాడు. ఏంటి వేసేది, మీకు వచ్చేసింది అన్నమాట. సర్లే మొదలెట్టాడు. ఓం హ్రీం అంటున్నాడు. ఏమి వేయాలి, పొగేసేస్తున్నారు. పొగేసేస్తూ ఉంటే అయ్యా ముందు చెప్పాలి ఏమని, మీరు పొగేత ఉండగా మీ వెనకాల బాంబు పెడతాము. ఎప్పుడు చెప్పాలండి అమ్మా, ముందు చెప్పాలి. మరి ముందు చెప్తే భయపడుతున్నానేమో అనుకున్నారేమో. ఈలోగా ఎప్పుడు అట్టుకొచ్చేసాడు. ఇంతలా ఉందంట, అది ప్లాస్టిక్ బాంబు అంట. అది పేల్తే పైకి ఎగురుతారంట, మామూలు ఎగరంట, పేల్తేనే ఎగురుతారంట. ఆ పేల్చే బాంబు చెప్పలేదు నాకు, చెప్పా పెట్టకుండా పట్టుకొచ్చేసి ఎప్పుడు ఎట్టేసాడు ఇందులో పెట్టేసేటప్పటికి ఆయన ఓం హ్రీం అంటున్నాడు. ఓం హ్రీం రమ్మ కూర్చో, కూర్చోబెట్టానా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓం హ్రీం అంటుంటే మనం ఏం చేస్తున్నాం, ఒకేసేస్తాం పెట్టి అది ఎప్పుడు ఎట్టేసాడు డౌన్ పేలిపోయింది అప్పటికి. ఇదిలో పెట్టాడేమో బాంబు, పేలిపోయి బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నానమ్మా. అబ్బాయి కాపాడరే బాబోయ్. మీరు నవ్వుతున్నారా, చాలా లెక్క పైకి వెళ్ళిపోయాను. నా భయం ఏంటి, పడిపోతాను కిందని. అప్పుడు పోనట్టుకుని మౌత్ తట్టుకుని అంటున్నారు వాళ్ళు, నీకేం భయం లేదు, చుట్టూ వాలెట్టేసాం అన్నారు. అంటే కింద పడకుండా ఏం పెట్టారండి. కానీ చాలా ప్రమాదమైంది. అందుకనే యేసయ్య దగ్గరికి వచ్చాను నేను. ఒకవేళ ఆ రోజు నేను వాళ్ళ మీద పడితే చెప్పండి రా, అర్థం చేసుకోండి. మరి నేను ఆ రోజు వాళ్ళ మీద పడితే నేను ఈరోజు వరకు యేసయ్య దగ్గరికి వచ్చేవాడిని కాను. ప్రియులారా, వారు తెలియదు, అక్కడ వస్తుందని సంగతి వారికి తెలియదు. తిన్నంగా వచ్చిన వాడిని ఆ ఊసనే పడిపోయాను. ఆ ఊస యువతల నుండి యువతలకు వచ్చేసింది. ప్రియులారా, ఇందాక బ్రదర్ చూపించాను, చూశారండి. బ్రదర్ చూపించాను. ఆ ఊస యువతల నుండి ఎన్ని పోస్తు లోపల నుండి ఇలా బయటకు వచ్చేసిందండి. ప్రియులారా,
కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా వైజాగ్. వెంటనే తీసుకెళ్ళిపోయి మొక్కపొరలకు పడుకోబెట్టి, పిల్లరా నన్ను ఆ ఊస మత్తు పెట్టి ఆ ఊస బయటికి లాగేశారండి. లాగేస్తే ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో ఏమొచ్చిందంటే ఎన్నుపూస ఇరిగిపోయిందండి. ఎన్నుపూస ఇరిగిపోయింది. డాక్టర్ గారు అన్నారంట, నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, బ్రతుకునంత కాలం మంచం మీద ఉంటాడని చెప్పారు. 3 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. ఎక్కడ చెప్పండి? హాస్పిటల్లో. 3 నెలలు. 3 నెలలు ఉన్నాను అక్కడ. పాస్టర్ గారు వచ్చారు, మా అమ్మకి మా నాన్నకి బాప్తిసం ఇచ్చిన అయ్యగారు వచ్చారు. అయ్యగారు పలకరించారు, బాబు శ్రీను ఎలా ఉందన్నారు. అయ్యా విపరీతమైన పోటు వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు అన్నాను. అప్పుడు అయ్యగారు అన్నారు, నేను ప్రార్థన చేసి వెళ్తాను, ఈ రాత్రి నిన్ను స్వస్థపరచును గాక, ప్రభు లేవనెత్తును గాక, నడిపించును గాక అని నా ఎన్నిపోసం మీద చేసి ప్రార్థన చేశారు ఆయన. ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రవచనం ఎత్తారు ఆయన, నా కుమారుడా శ్రీను, ఈ రాత్రి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడో చెప్పండి? ఆయన మాట తప్పే దేవుడు. దేవుడు అర్ధరాత్రి 2 గంటలకి ప్రియులరా, ఆకాశం ప్రియులరా ఎంత వెలుగో బాబు, చూడలేకపోయాను. ఆ వెలుగు ప్రకాశమైన వెలుగండి బాబు. ఆ వెలుగుల నుండి దేవుని హస్తం తగతగ మెరుచుకుంటూ వచ్చేస్తుందండి. ఆ హస్తము ఎక్కడ పడుతుందో తెలియకుండా అది ఆ దేవుని హస్తం వచ్చి నా ఈపి మీద వేసి 10 నిమిషాలు పెట్టి ఆ 10 నిమిషాలు అయిపోగా మాయమైపోయింది. ఎవరు హస్తం చూశారు ఎప్పుడన్నా? ఆయన హస్తం నేను చూశాను. అయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే హస్తం నా మీద పడిందో ఇరిగిపోయిన ఎన్నిపోస పోటు వచ్చేది కదా, ఆ పోటు తగ్గిపోయిందండి. హల్లెలూయా. తగ్గిపోయిన తర్వాత దిగ్గుమ లేచి అమ్మ నాన్న పిలిచి మంచి లెటర్ అమ్మని మంచిలు తాగి మరి టాయిలెట్కి వెళ్తానంటే, తెంపు నాన్న వద్దు నేను దిగి వెళ్ళిపోతానని టాయిలెట్కి వెళ్ళిపోయి దిగి వచ్చేసాను. చూస్తున్నారు మా నాన్న మా అమ్మ. స్తోత్రా. హల్లెలూయా. తెల్లారింది, స్నానం చేశాను, టిఫిన్ పెట్టారు, 10 గంటలకి డాక్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు కుర్చీలో కూర్చున్నాను. బాబు వీడేంటి ఇలా కూర్చోండి ఏంటి, చాలామంది నడుము మీరిపోయినాడు అలా ఉండే వెళ్ళిపోయారు, ఏంటి ఇతను కూర్చున్నాడేంటి అని ఆశ్చర్యపోతే మా అమ్మని అడిగారంట, ఏమండి మీ బాబు ఏంటి కూర్చున్నాడంటే, రాత్రి పాస్టర్ గారు వచ్చి చెప్పాలి ప్రార్థన చేసిన తర్వాత రాత్రి ప్రభు మా కుమారుని స్వస్థపరిచాడండి అన్నారు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత డాక్టర్ గారు అన్నారు, నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటే, మళ్ళీ నేను ఎక్స్రే తీస్తాను అన్నాడు ఆయన. మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పొడుగబెట్టి నర్సులందరూ డాక్టర్లందరూ పిలిపించి ఆ 2 ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్నిపోస అతికిపోయినట్టుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది ఏది? సమస్తము. ప్రభువు ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఏమీ లేదు, సెట్ అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారితే ఆదివారం అమ్మ నాన్న అన్నారు, నువ్వు చెల్లి మందిరానికి వెళ్ళమన్నారు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు మందిరానికి వెళ్తారు. 3 సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళి. పాస్టర్ గారు అన్నారు, మీలో ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలనుకుంటే లేచి నిలబడమన్నారు. వెంటనే మా చెల్లి లేచి నిలబడ్డది. దేనికి చెప్పాలి? నేను లేగలేదని మా నాన్న తిడతాడని నేనేం చేశాను? నేను లేచాను. దేనికి? ఇక మేము ఇద్దరు లేచాము. చాలామంది యవనస్తులు చాలామంది లేచారు. మరి ఈరోజు రేపా ఎల్లుండి అన్నారు అయ్యగారు. అందరూ కలిసి అన్నారు, ఈరోజే తీసుకుంటాం అన్నారు. అందరూ ప్రార్థన చేసుకుంటూ బయలుదేరాం. డ్రమ్ పట్టుకుని. తర్వాత ఏమంటారు అమ్మ ఇట్లా అమ్మా కంజరా, ఇది కంజరి, దేని చూసినా కంజరి అంటారు. మీరు ఏమంటారు వీటిని? గిలకిచ్చకాయలా? సార్ లేదోట్లే. ఇలాగా వాయించుకుంటూ డ్రమ్ కొట్టుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తున్నాం. దేనికి చెప్పాలి? అలా వెళ్తూ 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 అక్కడ దాకా వచ్చిన ఆవిడ ఏం చేసింది? అమ్మా భుజ మా చెల్లి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా
నాకు చెప్తే బాగుండు. ఆ రోజు నాకు చెప్పలేదు, నేను దొరికేసాను. ఆ రోజు మేము అందరం బాప్తిసం పొందాం. మా చెల్లిని అడిగితే మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. ఇంటికి వెళ్ళిపోయిందో అంటే ఏమో తెలియదండి. మరి నా బండి ఎక్కువ నేను మీ ఇంటికి తీసుకెళ్తాను అడుగుతాను. పాస్టర్ గారు వచ్చి మా చెల్లిని అడిగితే మా చెల్లి అయ్యగారు చేతులు పెట్టుకుని, అయ్యగారండి క్షమించండి అయ్యగారు, నేను అప్పుడే బాప్తిసం తీసుకొని నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చు కానీ బాప్తిసానికి అన్నారు. స్తోత్రం చెప్పండి. అలాగా 3 సంవత్సరాలు చదివిందండి, బీఈడి పరీక్షలు రాసిందండి, పాస్ అయ్యిందండి, టీచర్ ఉద్యోగం వచ్చేసిందండి. స్తోత్రం. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలండి? ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పింది. ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కింది. ఏలూరు వెళ్తూ ఉండగా గుడి వెళ్ళే లారీ వాడు పొద్దున్నే తాగేసాడంటండి. ఆ లారీ వాడు ఎదురుకుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేసాడంటండి. గుద్దేసిన బస్సు అక్కడ ఆశ్రమ హాస్పిటల్ నుంచి రా దాటిన వెంటనే వంతెన ఉంది ఏమ్మా, ఆ వంతెన మీద నుంచి కాలంలో పడిపోయింది బస్సు. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయింది. అందులో ఎవరున్నారు తెలుసా? మా చెల్లి ఉందండి. చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడకి ఏం కావాలో అన్నీ కొనేవాడిని. ఇలాగ వార్త తెలిసిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, ఇలాగ మీ అమ్మాయి మరి ఆమె కూడా నీటిలో మునిగిపోయి చనిపోయింది అన్నారు. గబగబా నేను, మా నాన్న, మరి మా సహోదరుడు, మేము ముగ్గురం వెళ్ళాం. అక్కడ ఏడుస్తున్నారండి తల్లిదండ్రులు. ఎవరు తాలూకు వాళ్ళే ఏడు చేస్తున్నారు, గోళ్ళమని గోల. వాళ్ళు చూసి దేవుడికి నాకు ఏడుపు వచ్చేసింది. మా నాన్న ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేది నాకు. ఎందుకంటే మరం లేని కళ్ళెదురుగుండా జరిగిన సంగతి అది. మేము ఏడుస్తూ ఉంటే ఒక ఆయన చూసి మా దగ్గరకు వచ్చి అన్నాడు, ఏంటి మీరు ముగ్గురు ఏడుస్తున్నారు, ఎవరి కోసమని అడిగాడు మా నాన్న. మా నాన్న అన్నాడు, మా పాప కూడా ఇందులో చనిపోయిందండి, మా పాప శవం కోసం వచ్చాం, మరి ఎవరెత్తారు ఏంటో తెలీదు, దిక్కులేని వారిలాగా ఉన్నామండి అని అతను చెప్తే అతను అన్నాడు, నేను ఇప్పిస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడని. మా నాన్న చెప్పి 10 నిమిషాలకి మరి ఎవరితో మాట్లాడాడు ఏంటో మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి శవాన్ని అట్టుకొచ్చేసాడండి. శవాన్ని అట్టుకొచ్చిన తర్వాత మా నాన్న కేకలు పెట్టాడండి. మా నాన్న తట్టుకోలేకపోయి నన్ను పట్టుకొని మా అన్నని పట్టుకుని ఏడ్చేసాడండి. అప్పుడు కారు మాట్లాడుకుని శవాన్ని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మ చనిపోయింది. చాలా బాధ వేసిందండి. ఏంటమ్మా ఎంతమంది ఉన్నారు, మా అమ్మని కాపాడలేకపోయారమ్మా అని వాళ్ళందరినీ అడిగాను. అందుట్లో ఆవిడ అంటుంది, ఒరే అబ్బాయి మీ అమ్మ అన్నం తింటుంది, మేము చూసాం, ఈలోగా కుర్రోడు ఎవడొచ్చాడో మరి ఏం చెప్పాడో అక్కడక్కడ గట్టిగా అరిసి గుండె ఆగిపోయి చచ్చిపోయింది అన్నారండి. ఆ తర్వాత కారులో చనిపోయిన మా చెల్లిని తీసి మా అమ్మ శవం పక్కన పడుకోబెట్టి కౌరులు పెడుతున్నాం. చుట్టాలందరూ కౌరు పెడుతూ ఉంటే ఈలోగా మా నాన్న దొర్లి ఏడు చేసినోడు మాకు ఎవరు కనపడకుండా చేలు కలిపి పురుగుల మంది తాగి చచ్చిపోయాడండి ఆయన. గబగబా రైతు వచ్చి, బాబు రే మీ నాన్న చేలు పురుగుల మంది తాగి చచ్చిపోయాడు అన్నారు. వెంటనే మగోళ్ళందరినీ చేలోకి పంపించి చేలో చనిపోయిన మా నాన్నని తీసుకొచ్చారు. మా ఊరు గ్రామస్తులు అన్నారు, నాయన పొదుగుపోతున్నారు నాయన, కార్యక్రమం చేశారు అన్నారండి. వెంటనే చెల్లిని, అమ్మని, నాన్నని ఒకచోటే సమాధి చేసేసామండి.
చెల్లి చనిపోయింది, నా అమ్మ చనిపోయింది, నాన్న ముగ్గురు ఒక రోజులో చనిపోయారండి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. ఎందుకు పనికిరానని, దేనికి పనికిరానని, ఎవరికి ఉపయోగపడనని. ప్రియులారా, నాకు కలిగి ఉన్న అన్నీ తీసేసుకుని అన్నం పెట్టి అన్నం లాగేసి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు నన్ను. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళవని కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చేశారండి. రాత్రి 10 అయిపోయిందండి. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది ఆవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పెట్టాను. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మ అన్నాను. పెడతాను ఆగాని పెడతాకి వెళ్ళింది, కానీ పెడతాకి కుండలో అన్నం లేదమ్మా. చాలా బాధ వేసింది. లేదురా అంద అన్నం. పర్లేదులమ్మ వెళ్ళిపోతాను అన్నాను. ఆగు అంది. ఏంటమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అంది ఆవిడ. ఇప్పుడు కూడా ఉంది ఆవిడ. ఆ రోజు ఆ ప్లేట్ తీసుకొని, ఆ ఊరి పేర్లు మీకు తెలుసో తెలీదు, నిడమర్రు, మందలపర్రు, బోనపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు, ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను. అలాగ గుడి వెళ్ళిపోయి గుడాన్ని 3 సంవత్సరాలు ఉన్నాను. బస్ స్టాండింగ్లో ప్రతి రాత్రి ప్రతి పగలు అడుక్కుంటామే నేను అక్కడ. ఒక రోజు నా గుడివంతా తిరిగాను, కానీ ఎవరు అన్నం పెట్టలేదు రాత్రి. సర్లేని అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఒడిపి హోటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఓనర్ గారికి నమస్కారం చేశాను. అయ్యా, కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్నాను. ఆయన అన్నారు, 5 రూపాయలు నువ్వు తినేదాకా పెడతాను అన్నారు ఆయన. అయ్యా, నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాను. లేకపోతే వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళిపోయారండి. ఆకలి తట్టుకోలేక డబ్బులు కావాలన్నారు కదా అని ఆ పక్కనే నుంచుని భోజనానికి వెళ్ళేవాళ్ళు అందరినీ, అయ్యా 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటున్నాయ్యా, 1 రూపాయి ఉండయా, ఆకలి తట్టుకోలేకపోతున్నానయ్యా అండి. ఎంతమందిని అడిగాను, ఎవరు కూడా ఆ రాత్రి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. 10:30కి కట్టేయాలంటే కొట్లన్నీ 10:30కి కొట్లు కట్టేశారండి. ఇటేమో డబ్బులు రాలేదు, ఇటు భోజనం లేదు. ఆకలి తట్టుకోలేక కాళ్ళు చేతులు లాగేస్తుంటే ఆకలి తట్టుకోలేక ఏం చేశానంటే, వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయమ్మ, ఆ ఎంగులాకులు మెతుకులు ఏరుకుని తిన్నాను, కానీ ఆకలి తీరలేదమ్మ. అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి, మా నాన్న ఉంటే ఎంత బాగుండని, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఈ అన్నం కోసమే బతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని నడుచుకుంటా ఆ తాడేపల్లి కూడా బిజ్జి ఉంది. ఆ బిజ్జి పైకెక్కి పరిగెత్తికి వెళ్ళిపోయి కాలంలో దూకేద్దామని పరిగెత్తానండి. పరిగెత్తిన వాడిని ఎవరో నన్ను వెనక్కి లాగినట్టుగా జరిగిందండి. అదే సమయంలో చేపురోలు యోబు గారని పెత్తాడేపల్లి అక్కడ వాక్యం చెప్పి, ఆయన గుడి వైపు ఆ వంతెన వైపు కారు వస్తుంది. ఆ కారు వంతెన మీద నడుస్తూ ఉంటే ఎందుకో కారులోంచి ఆ వంతెన వైపు చూశాడంట. తిన్నంగా నేను కనపడ్డానంట ఆయనకి. రే కారు ఆపురో బాబు, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు ఏంటని, ఆయన పడిపోతాడేమో అని ఆయన కారు దిగి, నేను ఎలా పడిపోతూ ఉంటే ఆయన వెనకాల శబ్దం చేయకుండా అలా వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడండి. పట్టుకుని కిందకి తీసుకెళ్ళి కారులో ఎక్కించుకుని, ఎవరు అబ్బాయి నువ్వు అన్నాడు. పలానా అబ్బాయినండి. మరి ఏంటిది అన్నారు. ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకి ఎక్కానన్నాను. అన్నారు. అమ్మ నాన్న చెల్లి చనిపోయారండి. నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి. ఈరోజు ఎవరు అన్నం పెట్టలాగా ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకి ఎక్కానన్నాను. అప్పుడు ఆ దైవజనుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య అన్నాడు. రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేసాడమ్మ ఆయన
యేసయ్య ఎవరి రూపంలో వచ్చాడురా? చెప్పండి అమ్మా. పాస్టర్ గారి రూపంలో వచ్చి నన్ను కాపాడాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతకాలం అయిన తర్వాత ఎవరైతే నన్ను గెంటేశారు, ఎవరైతే నన్ను త్రోసేశారు, వాళ్ళందరూ మన దగ్గరే ఉన్నారమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న రిక్వెస్ట్, అడగనా వద్దా అమ్మా? అడగనా వద్దా? మరి అబద్ధం ఆడకూడదు. ఇంకా నేను బాప్తిజం పొందలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అబద్ధం ఆడనన్నారు మీరే. అది మీ మీ మాటే మీకు ఒక రతం. అది దయచేసి బాప్తిజం లేనివారు, తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. పురుషులు, స్త్రీలు, యవనస్తులు. బలవంతం కాదు, ఎవరికి బలవంతంగా రక్షణ ఎవరు? ఏమండి, ఒకసారి చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి అమ్మా. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మిగతా అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా. మిగతా అందరూ కళ్ళు మూసుకోండి. బాప్తిజం లేనివారు, నిజంగా తీసుకుంటానన్న వాళ్ళు లేచి నిలబడండి. ఏడాకోళం ఇవన్నీ దేవునితో ఏడకు. రే బాబు, కళ్ళు మూసుకోండి. మోకరించండి మీరు అందరూ. మోకాళ్ళ మీద ఉండండి. మరక మీద ఉన్న వాళ్ళు అందరూ మోకరించండి. ఇందాక నేను చూస్తున్నాను, మోకరిస్తాలి మీరు అందరూ. నిజంగా నేను బాప్తిజం తీసుకుంటానన్న మాత్రమే లేచి నిలబడండి. మీరు ఎప్పుడు తీసుకుంటారో తీసుకోండి, కానీ బలవంతంగా తీసుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అమ్మ ఇలా టేజీ కాడికి వస్తారా? లేచి నిలబడిన వాళ్ళు. బుజ్జి మీరు అనుకున్నానమ్మా. సండే స్కూల్ టీచర్ ఎవరు అక్కడ? అమ్మా ఎవరు? ఏది దాంపై వెళ్ళరండి. పిల్లలు కాకేమ్మా, సండే స్కూల్ టీచర్ గారు వెళ్ళరండి. ఇంకా ఎవరు ఉన్నారు? రమ్మా. అమ్మాయి కాదు, నీ ఇష్టమైతే రా. అమ్మాయి ఆటం ఏంటి? ఇష్టమైతే రా, బలవంతం లేదు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి. అమ్మా కళ్ళు మూసుకోమంటే అలా కళ్ళు చూస్తారా అమ్మా? ఏమ్మా, ఎవరు వస్తున్నారో చూస్తున్నాను. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు. అమ్మా బాప్తిజం పొందావా? పొందుతావా అని చెప్పు. మళ్ళీ తీసుకోనండి వెనకెళ్ళేమనుకో, సైతాన్ అడ్డేసి ఉంటుంది. నిజమే, ఎలా కొనదు. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. బాబు నువ్వు ఎందుకు చెప్పొచ్చు కదా. కళ్ళు మూసుకోండి అమ్మా. అమ్మా మీకోసమే దేవుడు పంపాడు ఈ రాత్రి ఇక్కడికి. ఈ ప్రారంభ రోజునే దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. అమ్మా, అమ్మంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నానంటే ఇంకా ఇష్టం, చెల్లంటే ఇంకా ఇష్టం అమ్మా. మీ కుటుంబంలో ఇటువంటి జరిగినాయి అమ్మా. మీకు అమ్మ ఉంది, నానన్నాడు. వద్దు శివరంజనే పాట వద్దు. అయ్యా చెల్లి అమ్మా, మీకు అమ్మ మీ నాన్న ఉన్నాడు, నాకు ఎవరు లేరమ్మా. దిక్కులేనోళ్ళమ్మా, అనాథులు అయిపోయినమ్మా. అందరు నన్ను గెంటేసారమ్మా. 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మా. యేసయ్యా అమ్మా, ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టమని 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మా నేను. అమ్మా అదే నీ కొడుకైతే ఏడవమ్మా, అదే మీ బిడ్డలైతే ఏడవా, అదే నీ తల్లి అయితే తండ్రి అయితే ఏడవా. అమ్మా తల్లి శాశ్వతం కాదు, తండ్రి శాశ్వతం కాదు, బిడ్డలు శాశ్వతం కాదు, బంధువులు శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం కాదమ్మా. అమ్మా ఇప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు, వాయిదా లేకు. మా చెల్లి నిర్లక్ష్యం చేసింది, ఆలస్యం చేసింది, వాయిదా లేచింది, సైతానికి దొరికేసింది, మరణానికి అప్పచెప్పేసింది. అమ్మా ప్రభు వచ్చేస్తున్నాడు, తల్లి యేసయ్య వచ్చేస్తున్నాడమ్మా.
మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగా పడగుమా, బలము చూచి భంగపడగుమా. ధనము చూచి దగా పడగుమా, బలము చూచి భంగపడగుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు. పాపులంతా ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ వచ్చేసాను. దేవుడు తప్పించేసాడమ్మా, ఇక తప్పించుకోలేము దేవుడి చేతిలో. అమ్మా వాయిదా లేకు, ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు. యేసయ్యా తండ్రి దర్శించిన ఆయన, దర్శించిన ఆయన. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. యేసయ్యా తండ్రి, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు. పాపులంతా ఏడ్చి రోజు, అదే అదే ఆ రోజు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అని దేవా, మీ దాసుడు ఎలీషా గారిని, వారి నాన్నగారు విడిచిపెట్టిన సేవను ప్రభువా ఆగకుండా సాగించు నాయన. వెళ్ళిపోయిన వాళ్ళందరిని తీసుకురండి అయ్యా తండ్రి. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభువా. మీ దాసుడి వెన్ను తట్టని నాయనా. విశ్వాసులందరూ బయటికి వెళ్ళిపోయారు నాయన. వాళ్ళు మరలా తెలుసుకుని పశ్చాత్తాపడి నాయన వారి సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి. ఈ ప్రథమ రాత్రే నీ బిడ్డలందరిని తీసుకొచ్చావు నాయన. ఈ ప్రథమ రాత్రే నన్ను నిలబెట్టుకుని దేవా సంఘముతో, గ్రామంతో, నీ ప్రజలతో మీరు మాట్లాడారు నాయన. ఎక్కడ చూసినా తిరుగుబాటు నాయన, ఏ స్థలంలో చూసినా తిరుగుబాటు నాయన. తండ్రి తల్లి మీద తిరుగుబాటు, తండ్రి మీద తిరుగుబాటు, ఓ అన్నదమ్ముల మీద తిరుగుబాటు, అక్క చెల్లెల మీద తిరుగుబాటు, కుటుంబం అంతా తిరుగుబాటు, సంఘంలో కూడా తిరుగుబాటుతున్నారు నాయన. మనసులు మార్చండి, హృదయాలు మార్చండి నాయన. ఈ రాత్రి నాయన నన్ను నిలబెట్టుకుని ప్రభువా వాక్యం విన్నారు నాయన, సాక్ష్యం విన్నారు నాయన. వాక్యం విని సాక్ష్యం విని కొంతమంది రక్షణ పొందాలని వచ్చారు నాయన. ఈ రాత్రి మీరు దర్శించండి, వీరితో మాట్లాడండి.
ఇంకా తీసుకొని వారు ఉన్నారు నాయన. వారితో కూడా మీరు మాట్లాడండి, వారిని కూడా రక్షణకు సిద్ధపరచండి. సిద్ధపడి వారిని మీరు బలపరచండి. యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ కూర్చోండమ్మా. అందరికీ వందనాలండి. ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు మీరు నా కోసం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. అందరికి వందనాలు. ఒకవేళ నాతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. ఇక్కడ ఉంటాను. బాప్తీసం తీసుకుంటానన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేపు మధ్యాహ్నం బాప్తీసాలు ఇచ్చే ఏరి పాస్టర్ గారు ఏరండి, రేపు మధ్యాహ్నం ఇచ్చేయండి బాప్తీసాలు. ఎందుకంటే ఆలస్యం చేసే కొలది సైతాన్ని వెంటాడుతూ ఉంటుంది. మా చెల్లి అలాగే ఆలస్యం చేసింది. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి. 3 సంవత్సరాల వాయిదలెత్తే ఆ సైతాను ఎవరికి అప్పచెప్పేసింది? మరణానికి అప్పచెప్పేసింది. అమ్మ మీ చేతులు జోడుతున్నాను, దయచేసి ఆలస్యం చేయకండి. రేపు మధ్యాహ్నం బాప్తీసాలు తీసుకోండి. అయ్యగారు కూడా యేసురాజు గారు ఉంటారు, కొంతమంది సేవకులు ఉంటారు. ఆలస్యం చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి ఎంతవరకు కూడా మరి అమూల్యమైన శ్రేష్టమైన విలువైన వర్తమానం అందించినటువంటి దైవజనులు జోసెఫ్ అయ్య గారికి మరి యొక్క ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ సహవాసం తరపున వారి సేవకుల కుటుంబం తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని, వారి పరిచయాన్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఇంతవరకు ఎంతో ఆసక్తితో, కొద్ది సమయం ఎక్కువైనప్పటికీ కూడా మీరు చాలా ఆసక్తితో దేవుని వాక్యం అన్న మీ అందరికీ కూడా మరి యొక్క ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ సహవాసం తరపున సేవకుల కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ మరి దైవజనులు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆ ప్రేమ విందులో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు ప్రేమ బట్టి తెలియపరుస్తున్నాను. మరి రేపు 6 గంటలకే ఇక మరి గ్రామ క్షేమ ఆశీర్వాద కూడిక ప్రారంభించబడుతుంది. పాటలు ఎక్కువగా పాడతారు కాబట్టి ఎర్లీగా రావాలని ప్రభు ప్రేమ బట్టి తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ వర్తమానం ఉంది. మరి దైవజనులు యేసురాజయ్య గారి ద్వారా వర్తమానము దేవుడు మాట్లాడతారు కాబట్టి ప్రతి వారు కూడా రేపు బాప్తీసాల కార్యక్రమం కూడా ఉంది, సిద్ధపడి రావాలని ప్రభు ప్రేమ బట్టి తెలియపరుస్తున్నాను. మరి యొక్క శ్రీగల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క దాసులను మరుగు చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినటువంటి మరి లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిరుగుబాటు స్వభావం మాన్పించడానికి ప్రభువారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అలాగనే ఎవరెవరైతే తిరుగుబాటు చేసి ఉన్నారో వారందరినీ దేవుని యొక్క దాసులు చూపించి ఉన్నారు. మరి కయ్యోను ఏ విధంగా మరి యొక్క హేబేలు మీద తిరుగుబాటు చేశాడు, అలాగనే మరి యొక్క నేను పిల్లలను కని పెంచి ఉన్నాను, వారు నా మీదే తిరగబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనం దేవుడు ఇంతగా ఆశీర్వదించినప్పటికీ, ఎంతగా ఉన్నతమైన కృప దయచేసినప్పటికీ మనం దేవుని మీద తిరగబడుతూ ఉన్నాం, దేవుని దాసుల మీద తిరగబడుతూ ఉన్నామని ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంఘంగా అలాంటి మరి ఆలోచనలు ఉన్నట్టు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సేవకుని ప్రేమించాలని, దేవుణ్ణి ప్రేమించాలని, దేవుణ్ణి హత్తుకుని జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరగబడి ఉన్నారు. అలాగే కోరాహు, అభిరాము వారి యొక్క సమూహము వారితో పాటు కలిసిన 250 మంది కూడా దేవుని మీద తిరగబడి ఉన్నారు. ఏమయ్యారో మనం చూసాం. అలాగనే మరి యొక్క కొంతమంది మోషే పంపించినప్పుడు మోషే మీద చెడ్డ మాటలు పలికి మరి వారు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి తెగులు చేత వారు నశించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మాత్రం దేవుని మీద కానీ దేవుని దాసుల మీద కానీ మనం తిరగబడే స్వభావం కలిగి ఉండకూడదు ప్రభు దినాన్ని మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని సేవకులు జరిగినటువంటి వారి జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ప్రభువా మీరు మాతో మాట్లాడారు నాయన, ఇంకా దేవుణ్ణి ప్రేమించే మనసు మాకు ఇవ్వండి ప్రభువా, దేవుని దాసులను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి, సహవాసములో నేను ప్రభువా పరిచర్య చేసే మనసు నాకు ఇవ్వండి, అనేకులు దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి అనుభవాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఇది అందరూ కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయా యొక్క ప్రభువా గ్రామ ప్రభు క్షేమ ఆశీర్వాద అయా కూడుకుల మొదటి దినాన్ని ప్రభువా మీరు బలముగా ప్రభువా నాయన తండ్రి అయా ఘనముగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. వాతావరణం అనుకూలపరిచారు ప్రభువా, సమస్తాన్ని సమకూర్చారు నాయన నీకు వందనాలు. ఏ లోటు లేకుండా ప్రభువా మైక్ సిస్టాన్ని కానీ అయా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రభువా కానీ ప్రభు పాటలు పాడే వ్యక్తులు కానీ కోయర్ వారిని కానీ సమస్తాన్ని సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. ఆరాధనలో ప్రభు దాసులను ప్రభు నిలవబెట్టుకుని బలంగా వాడుకున్నారు. బలమైన అభిషేకం మా దగ్గరికి దిగి వచ్చినట్లుగా మాలో మీరు సంచరించారు ప్రభువా, ఒక్కొక్కరిని దర్శించారు నాయన నీకు వందనాలు. వారి యొక్క బలహీనతల నుండి వారి యొక్క ప్రభు భయంకరమైనటువంటి ప్రభు నైనా తండ్రి సాతాను చీకటి శక్తుల నుంచి ప్రభు భయంకరమైనటువంటి ప్రభు నైనా తండ్రి ఆర్థిక సమస్యల నుండి విడిపించబడి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఆరాధనలో ప్రభు మీరు దిగి వచ్చి ఒక్కొక్కరిని దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు. దాసునికి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు. అయా గత సంవత్సరం నుండి ప్రభు ఈ కూడుకులు పెట్టాలని ఎంతో ఆలోచన చేసినప్పుడు ఈ దినమునకు ప్రభు ఈ విధంగా జరిగించడానికి మీ కృప దయచేశారు, నీకు వందనాలు. అయా సహాయం చేయండి. కూడుకుల ద్వారా అనేకులు ప్రభు రక్షణ అయా స్వస్థత విడుదల పొందినట్లుగా అయా విశ్వాసాలు ఆధ్యాత్మిక ఎదుగునట్లుగా మీ కృప అనుగ్రహింపచేయండి ప్రభువా. అయా నీకు వందనాలు. దాసులు మరుగు చేసుకుని మాతో మాట్లాడారు. పరలోకపు వర్తమానం మా జీవితాలు అనుగ్రహింపచేశారు, నీకు వందనాలు. అయా నాయన తండ్రి విన్న వాక్యం ప్రభు నీరు కట్టు ఫలించినట్లుగా మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన వాక్యం ద్వారా అనేకులు విడుదల పొందడానికి సహాయము చేయండి. అయా కొంతమంది ముందుకు వచ్చారు నాయన, ఇంకా ప్రభువా ఇంకా ఉన్నారు నీ సన్నిధికి ప్రభువా. అయా రక్షణ తీసుకోలేటువంటి వారందరూ కూడా రేపు దినాన్ని ప్రభువా సమకూర్చబట్టాలని కృప అనుగ్రహింపచేయండి. అనేకులు గొప్ప విడుదల పొందడానికి సహాయము చేయండి ప్రభువా. అయా ఈ గ్రామ ప్రమాణానికి క్షేమ ఆశీర్వాద కూడికలో అయా అనేక మందిని సన్నిధికి తోడుకురామని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు వందనాలు చెల్లిసి అనేకులు విడుదల పొందటానికి మీ కృప అనుగ్రహింపచేయండి. అయా ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, అయా ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నారు, సాతాను చీకటి శక్తుల చేత బంధించబడ్డారు, యేసు నామములో కూడికల ద్వారా గొప్ప విడుదల దయచేయండి నాయన. అయా సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రభువా నాయన తండ్రి సన్నిధిలో ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయము చేయండి ప్రభువా. అయా నాయన తండ్రి జరగవలసినటువంటి 2 రోజుల కూడుకులో కూడా నీకు మహిమకరంగా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇంకా అనేక మందిని తోడుకురండి ప్రభువా. అనేక మందితో మీరు మాట్లాడండి ప్రభువా. అయా నీ దాసుని యొక్క సంఘాన్ని మీరు దర్శించండి. అగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభువా. అయా 25 లక్షల రూపాయలతో దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆలోచన కలిగి ఉంటుండగా అయా కార్యాన్ని నెరవేర్చమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా నీ సన్నిధిలో ఈ కూడుకుల ద్వారా గొప్ప కార్యము అయా నేను తండ్రి కుమారుని యొక్క సావుకుని యొక్క కుటుంబం పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనేకులు విడుదల పొందటానికి, అనేకులకు మారు మనసు పొందటానికి, అనేకులు నిన్ను ప్రభు ఎరిగి ప్రభు నిన్ను ధరించుకోవడానికి మీ కృప అనుగ్రహింపచేయండి. అయా నీకు వందనాలు. వచ్చినటువంటి బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభువా. అయినా తండ్రి నీకు అంతవరకు ప్రభు ఎంతో ఆసక్తితో విన్న వారందరినీ మీరు దీవించండి. ఆయన అన్ని విషయాల్లో మీరు తోడుగా జరగవలసిన కార్యక్రమం అంతా చేతికి అప్పగిస్తున్నాం. మహిమకరంగా దీవెనకరంగా అయా మేలుకరంగా మీరు జరిగించండి. ప్రతి లోటు మీరు తొలగించండి ప్రభువా. ఈ దాసును కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహింపచేయండి. దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. పరిచయాన్ని విస్తరింపచేయండి ప్రభువా. అన్ని విషయాలు మీరు తోడయండి. మీరు ఆదరించి బలపరిచి కృప చూపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశీర్వాదం యేసురాజు. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మనిక సహవాసము దూతల యొక్క సాంగత్యము అంతమ వరకు మనకును భూలోకంలో సకల పరిస్థితులకును ఈ దినం వర్తమానం అందించినటువంటి దైవజనులు జోసెఫ్ గారికి, ఈ యొక్క సభలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎలీషా గారి కుటుంబానికి, సంఘానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ సమాధానంతో వెళ్ళి రావాలని ప్రభు పెట్ట మనం చేస్తూ దైవజనులకి ఇస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేసాం. 3 రోజులు భోజన కార్యక్రమాలు ఉంటాయి. మరి యవనస్తులు జ్ఞాపకం చేసుకొని కొంచెం ఆ పరిచర్యలో ఉండండి. అందరూ కొంచెం అయినా భోజనం చేసి వెళ్ళండి. ప్రేమతో మీ కొరకు ఏర్పాటు చేసాం. అలాగే మరి ఆ పోస్టర్లో పాంప్లెట్లో ప్రకటించిన విధంగానే చెల్లి మన మధ్యలో ఉన్నారు. మంచి ప్రార్థనా పరురాలు. ఒక్కసారి మీరు ప్రార్థన చేయించుకొని తప్పకుండా వెళ్ళండి. 3 రోజులు మన మధ్యలో ఉంటారు. మరి ప్రార్థన చేయించుకున్న తర్వాత మీరే చెప్తారు. ఒక 6 సంవత్సరాలుగా చెల్లి ప్రార్థన ద్వారా నేను చాలా బలపడుతున్న సేవకుని ద్వారా మీ ప్రతి విషయాన్ని దేవుడు తనతో మాట్లాడిస్తాడు. కనుక చెల్లి బలమైన ప్రార్థనా పరురాలు, ప్రవక్తిని. కనుక
ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. 3 రోజులు మనతో ఉంటారు. మరి చక్కగా ప్రార్థన చేయించుకుని మీరు బలపడి వెళ్ళాలని, అలాగే మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులు, విస్తారంగా వాడబడిన దైవజనులు అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్న మీకు చాలా థ్యాంక్స్, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నారు. నేను చెప్పాను అన్న, చాలా ట్రోల్స్ వస్తున్నాయి, ఆ చిన్న చిన్న బిట్లు తీసుకొని మీ వాక్యాన్ని అంతా పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారన్న అని నేను చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఈ మధ్యలో రిలీజ్ చేశారు. అవకాశం ఉంటే చూడండి, లేదా మన ఛానల్లో ఉంది, ఫిలదెల్ఫియా గాస్పల్ మీడియాలో ఈరోజు మొత్తం సాక్ష్యాన్ని అన్న చెప్పారు. నేను ఒకటే చెప్పాను, అన్న నవ్విస్తారు సేవకులు అని చెప్పారు, మీరు మమ్మల్ని ఏడిపించి వెళ్ళాలని చెప్పాను. ఖచ్చితంగా మనతో కన్నీరు పెట్టించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్న మరి దీర్ఘాయువును దేవుడిచ్చి మరి అనేకమైన సంఘాలలో, అనేకమైన గ్రామాలలో అనేక మందిని దేవుడు బలపరుచునుగాక అన్న ద్వారా దేవుడు ఆత్మబలముతో అన్నను వాడుకొనుగాక, తన కుటుంబాన్ని విస్తారంగా దేవుడు దీవించునుగాక. నిజమేనండి. పొద్దున బండెక్కించుకున్న తర్వాత అన్న టిఫిన్ చేస్తారంటే వద్దన్న, అన్న ఏం తింటారు వద్దన్న. చిన్న పిల్లలు కూడా అంత తక్కువ తినరండి, అంత తక్కువ. మధ్యాహ్నం ఏదో ఇష్టంగా బిర్యానీ తింటారని చేయిస్తే పాస్టరమ్మ గారు ఎక్కడికో ఊరెళ్ళి వచ్చి గబగబా బిర్యానీ చేసి పెడితే ఆ బిర్యానీ ఎంత ముద్ద తిన్నారండి. ఇంకా ఆయనకి ఆకలితో పనే ఉంది, మామూలు మన్నానా కడుపులో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలీలు తిన్నటువంటి 40 లక్షల 30 లక్షల కాల్బలం తిన్న మన్నా దేవుడు ఆయన కడుపులో వేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక సంఘాలను, అనేక గ్రామాలను ఆయన ఉజ్జీవింపచేయునుగాక. దేవుని ఆత్మ ఆయనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. రేపటి దినాన్ని కలుద్దాం. మరి అందరికీ చెప్పండి, ఇది మన గ్రామ ఆశీర్వాదం, మనం గ్రామ ప్రజలందరి కోసం ఏర్పాటు చేసింది. అన్న చెప్పారు, ఇది ఆగదు, ఇది సాగుద్ది, ఎప్పుడూ సాగుద్ది. కనుక మరి ఇది మనందరిది, మనము మన కుటుంబాలు మన సంఘాలు బలపడటం కోసం ఏర్పాటు చేసింది. దేవుని చిత్తం అయితే మరి రానున్న కాలంలో ఇంకా ముందుకు కొనసాగుదాం. మీ కొరకు ఏర్పాటు చేసిన భోజనం ఎవ్వరూ మానకుండా తిని వెళ్ళండి. ఈరోజు ప్రత్యేకంగా వందనాలు చిన్నాన్నగారికి చెప్పాలి, ఎందుకంటే సంఘ బిడ్డలు పోతవరం నుంచి వచ్చారు. చిన్నాన్నగారు కూడికల కోసం పిలిస్తే ఈరోజు ఆయన వంట చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బుజ్జి చెప్పిందంట, నువ్వు ఉండిపోవాలి ఎట్టి పరిస్థితులు అంటే, ఆయన వచ్చి వంటంతా చేసి వెళ్ళారు. చక్కగా రుచికరమైన వంటలు మీకోసం తయారు చేయబడ్డాయి. ఇంకొకటి ఏంటంటే పలారం అంటారు కదా, దేవుని పలారం తినకుండా వెళ్ళొద్దు, ఎవరు ఆశీర్వదించబడతారు. చక్కగా తిని వెళ్ళండి. రేపటి దినాన్ని అందరం కలుద్దాం, ఒక సంగీతమయ సాయంత్రాన్ని అనుభవిద్దాం. ఆమేన్, ఆమేన్. రేపు అందరూ పాటలు పాడేవారు తొందరగా వచ్చేసేయండి. మీ అందరికీ వందనాలు. చక్కగా భోజనం చేసి మనం బయలుదేరదాం. మరి ప్రార్థనలు చేయించుకోవటం మాత్రం మర్చిపోవద్దు.